హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన అతడు ఆమె ప్రియుడు నవల చుట్టూ గాఢమైన నిశ్శబ్దం, చీకటి. సిరిచందన అరవటం ఎప్పుడో మానేసింది. చుట్టూ ప్రపంచమంతా నిశ్శబ్దంలో నిద్రపోతున్నట్లుగా ఉంది. ఇదంతా కల కాదని, నిజమని, తన మరణానికి చివరి అంచున ఉన్నానని అర్థం చేసుకోవటానికి ఎంతోసేపు పట్టలేదు. లేచి నడవాలని, పరిగెత్తాలని, కళ్ళు విదిలించి గంతులెయ్యాలని గుండెలోంచి పొంగుకొస్తున్న కోరికని ఆమె అతి కష్టం మీద అణుచుకుంటోంది. అవన్నీ మతి భ్రమించటానికి మొదటి మెట్లని ఆమెకు తెలుసు. వాటికి లోబడకూడదు. ఆమె తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది. గాఢంగా ఊపిరి తీసుకోవటానికి కూడా భయపడుతోంది. గట్టిగా ఊపిరి పీల్చుకుంటే ఆ పేటికలోని గాలి అయిపోతుందేమోనన్న భయం ఆమెను చుట్టుముట్టింది. 5 నిమిషాలు గడిచేసరికి ఆమె ఆ చీకటికి అలవాటు పడింది. తనకి తానే ధైర్యం చెప్పుకుంది. సిరిచందన, కామ్గా ఉండు. ఏం జరగాలో అది జరిగి తీరుతుంది. నువ్వు గట్టిగా అరిచినా లాభం లేదు. బయటి వాళ్లకు కూడా వినపడవు. మరణం తప్పనిసరైతే దాన్ని ఆహ్వానించు. ఇలా భయపడితే లాభమేముంది? చీకటికి నువ్వు అలవాటు పడాలి, తప్పదు అంటూ తనని తాను సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకోవటానికి ప్రయత్నించసాగింది. ఆ విధంగా తనకి తాను ధైర్యం చెప్పుకున్న కొద్దీ ఆమెకు స్వస్థత చేకూరసాగింది. తల మీద ఉన్న వస్తువు ఏమిటో ఇంకా అర్థం కాలేదు. దానికోసం ఆమె తడుముతూ చెయ్యి కొంచెం పక్కకి జరిపేసరికి ఒక ఎలక్ట్రిక్ స్విచ్ లాంటిది కనపడింది. దాన్ని ఆన్ చేసింది. 1000 నక్షత్రాలు ఒక్కసారిగా వెలిగినట్లు ఓ వెలుగు ఆ శవపేటికను కమ్మింది. నిజానికి వెలిగింది ఒక చిన్న 0 వాల్ట్ బల్బు మాత్రమే. కానీ అప్పటి వరకు అంత దట్టమైన చీకటికి అలవాటు పడ్డ ఆమె కళ్ళు ఆ మాత్రం వెలుగును కూడా భరించలేకపోయాయి. ఆమె కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆ వెలుగు ఆమెకెంత ఆనందాన్నిచ్చిందంటే ఆ క్షణం తనకు ఆ పేటికలో స్వేచ్ఛ లభించినట్లుగా ఫీల్ అయింది. 2 నిమిషాల తరువాత ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అది ఒక శవపేటిక. కాళ్ల దగ్గర ఒక చిన్న బాల్చీ లాంటిది ఉంది. మరో పక్క ఫ్యాన్ ఉంది. దాదాపు ఆమె ఎంత పొడవుందో శవపేటిక కూడా అంతే ఉంది. ఆమె చేతులకు గుండ్రంగా తగిలిన వస్తువు ఆ ఫ్యానే. దాని స్విచ్ పక్కనే ఉంది. ఆమె దాన్ని ఆన్ చేసింది. గాలి చల్లగా వీచసాగింది. ఆమెకు కొంత రిలీఫ్ దొరికింది. తను ఉన్న స్థానం నుంచి కొద్దిగా పక్కకి తిరిగి పడుకోవటానికి వీలున్నట్లుగా ఆమె గమనించింది. ఆ సమయంలో అలా పక్కకి తిరగగలగటం కూడా ఆమెకి ఎంతో రిలీఫ్నిచ్చింది. ఈలోగా ఆమె చేతికి మరో వస్తువు తగిలి దాన్ని తీసి చూసింది. అది మంచినీళ్ల సీసా. ఆమె తేలిగ్గా శ్వాస పీల్చుకుంది. లైటు, ఫ్యాను, నీళ్లు ఏర్పాటు చేశారంటే తనని వాళ్ళు చంపటానికి పూనుకోలేదన్నమాట. ఈ ఆలోచన ఆమెకు బాగా ధైర్యాన్ని ఇచ్చింది. తలపక్కగా తడిమి చాక్లెట్ చేతిలోకి తీసుకుంది. దాంతోపాటే మరో కాగితం కూడా తగిలింది. అది ఒక ఉత్తరంగా తోచి ఆమె చదవటం ప్రారంభించింది. అది నిజంగా ఉత్తరమే. వణుకుతున్న చేతులతో దాన్ని పట్టుకుని ఆమె చదవసాగింది. నీ తల వెనుక భాగంలో ఒక బ్యాటరీ ఉంది. లైటు, ఫ్యాను దానికి అమర్చబడి ఉన్నాయి. అదేవిధంగా నువ్వు నీ ఇష్టం వచ్చినంతసేపు వెలుతురిని, గాలిని అనుభవించవచ్చు. అదేవిధంగా నీ తల పక్కన కొద్దిగా ఆహారం కూడా ఉంది. అయితే ఒక్క విషయం, నీ పేటికలో అమర్చబడిన బ్యాటరీ కేవలం 6 గంటలు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి గాలిని, వెలుతురిని పొదుపుగా వాడుకోవాలని నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. పోలీసులు మాకు బంగారం అందజేస్తే సరే, లేకపోతే వీఆర్ సారీ, గుడ్ బై. ఆమె ఆ ఉత్తరం కేసి అలాగే చూస్తూ ఉండిపోయింది. కొంచెం సేపటికి ఆమె చప్పున స్పృహలోకి వచ్చినట్లు ఫ్యాన్ ఆఫ్ చేసింది. లైటు మాత్రం ఆర్పేయలేకపోయింది. మనసులోనే తానున్న పొజిషన్ని, తన పేటికని ఊహించుకోసాగింది. ఆమె మనసులో ఒక ఆకృతి రూపుదాల్చుకుంది. ఆమె మరొక 10 నిమిషాలు అలాగే పడుకుని ఉంది. కానీ ఎంతసేపు అలా ఉండగలదు? లోపలికి గాలి పూర్తిగా స్తంభించి తిరిగి ఒక్కపోయసాగింది. ఫ్యాన్ ఆన్ చేసి 1/2 నిమిషం తర్వాత మళ్ళీ ఆఫ్ చేసింది. ఈ పాటికి కిడ్నాపర్లు పోలీసులకి తన విషయం చెప్పుంటారా? పోలీసులు వాళ్ళు అందజేయమన్న ప్రకారం బిస్కెట్లు తీసుకెళ్ళుంటారా? ఆలోచిస్తూ ఆమె నెమ్మదిగా పక్కకి ఒత్తిగిల్లింది. అప్పుడు తగిలింది మరో పరికరం. ఆమె దాన్ని చేతిలోకి తీసుకుని చూసింది. వైర్లెస్ సెట్. ముందు అదేమిటో ఆమెకు అర్థం కాలేదు. ఆమె ఎన్నడూ వైర్లెస్ను చూడలేదు. ఆ సెట్ మీద మరో చిన్న ఉత్తరం ఉంది. దాన్ని ఎలా ఉపయోగించాలో అందులో వివరంగా వ్రాయబడి ఉంది.
ఆమె ఆనందంతో సన్నగా కేక పెట్టింది. ముందు లైటు, తర్వాత ఫ్యాను, ఆ తర్వాత వైర్లెస్ సెట్టు ఆమెను ఆనందంలో ముంచాయి. అయితే అవన్నీ తాత్కాలికమైన ఆనందాలే అని, తను భయంకరమైన నరకంలో గడపబోతున్నానని ఆ క్షణం ఆమెకు తెలియదు. ఉత్తరం చివరి భాగంలో ఈ విధంగా ఉంది: ఈ వైర్లెస్ సహాయంతో నువ్వు కావాలంటే మీ వాళ్లతో మాట్లాడొచ్చు. ఇది వన్ వే ట్రాఫిక్. వైర్లెస్ అంటే నువ్వు కావాలనుకుంటే మీ వాళ్లతో మాట్లాడవచ్చు, కానీ అటునుంచి వాళ్ళు నిన్ను కాంటాక్ట్ చేయలేరు, ఎందుకంటే నీ వేవ్ లెంగ్త్ వాళ్ళకి తెలియదు కాబట్టి. చివరగా ఓ సలహా: ఒక ఫ్యాన్ గంట సేపు తిరిగితే అయ్యే బ్యాటరీ ఖర్చుకి, ఒక లైటు 2 గంటల పాటు అయ్యే ఖర్చుకి దాదాపు 10 రెట్లు ఈ వైర్లెస్ ఉపయోగిస్తే ఖర్చు అవుతుంది. అందువల్ల క్లుప్తంగా మాట్లాడు. 1 నిమిషం నువ్వు మీ వాళ్లతో మాట్లాడితే 10 నిమిషాలు నీ బ్యాటరీ తాలూకు జీవితం ఖర్చయిపోతుందని గుర్తుంచుకో. ఆమెకు అదే పెద్ద వరంలాగా కనపడింది. ఆ నిశ్శబ్దాన్ని భంగపరచడం కోసం, తన వాళ్లతో మాట్లాడడం కోసం దేవుడే ఆ వైర్లెస్ పంపించాడని ఆ క్షణాన ఆమెకు అనిపించింది. కిడ్నాపర్స్ ప్లాన్లో అది ఒక అత్యంత కీలకమైన అంశమని ఆమె ఊహించలేదు. కమిషనర్ అశ్వత్థామ దీర్ఘాలోచనలో ఉన్నాడు. కిడ్నాపర్స్ స్ట్రాటజీ అతనికి అర్థమైంది. ఏ విషయమూ చెప్పకుండా వాళ్ళు మౌనంగా ఉంటే తమకు మరింత టెన్షన్ పెరుగుతుందని, వాళ్ళు చెప్పిన కండిషన్స్కి ఒప్పుకోక తప్పని మానసిక పరిస్థితి ఏర్పడుతుందని వాళ్లకు తెలుసు. అందువల్లే వాళ్ళు ఏ విషయమూ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారని అతనికి అర్థమైంది. అతడు హోమ్ మినిస్టర్ సెక్రటరీతో మాట్లాడి మొత్తం విషయమంతా వివరించాడు. బంగారు బిస్కెట్లు దొరకగానే వాటిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయకుండా తమ దగ్గరే ఉంచుకున్న విషయంలో ప్రభుత్వం యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో అని అతను భయపడ్డాడు. కానీ ఈ విషయమై హోమ్ మినిస్టర్ ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు. వారు కూడా సిరిచందన్ని ఎలా బయటకు తీసుకురావాలా అన్న విషయమే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. అయితే ఈ బంగారం వ్యవహారం ప్రెస్కి తెలియకుండా మాత్రం జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నారు. కమిషనర్ అశ్వత్థామ నిజాయితీ మీద ఎవ్వరికీ అపనమ్మకం లేదు. కానీ ఇక్కడ సమస్య నమ్మకాలు అపనమ్మకాలు కాదు, సిరిచందనని ఆ కిడ్నాపర్స్ బారి నుండి ఎలా బయటకు తీసుకురావాలా అన్నది. విష్ణువర్ధన్ రావు మానసికంగా బాగా కృంగిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచిన తన కూతురు ఎక్కడ ఉందో తెలియక అతను వెలవెల్లాడిపోతున్నాడు. అయితే ఈ విషయంలో నిబ్బరంగా ఉన్న అశ్వత్థామ కిడ్నాపర్స్కి తమకు కావలసింది దొరికిన తరువాత తాము కిడ్నాప్ చేసిన వ్యక్తిని సురక్షితంగా వదిలిపెడతారని అతనికి ఎందుకో ప్రగాఢమైన నమ్మకం ఉంది. రవితేజ కూడా అక్కడే ఉన్నాడు. మొట్టమొదటి ఫోన్ కాల్ కమిషనర్ ఆఫీస్కు రాగానే కిడ్నాపరు ఇక కమిషనర్తోనే కాంటాక్ట్ పెట్టుకుంటారని అతను కూడా ఇక్కడికే చేరుకున్నాడు. వాళ్ళు నలుగురు చేయగలిగింది ఏమీ లేదు. కిడ్నాపర్స్ దగ్గర నుంచి రాబోయే మరో ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండటమే. ఈ సమయంలో ఒక ఇన్స్పెక్టర్ హడావుడిగా అక్కడికి వచ్చి సార్ అన్నాడు. కమిషనర్ తలెత్తి చూశాడు. ఒక వైర్లెస్ మెసేజ్. ఎవరికి? అదే తెలియటం లేదు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. కమిషనర్ లేచి హడావుడిగా వైర్లెస్ రూమ్లోకి వెళ్ళాడు. అతను ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేస్తూ ఉండగా ఎక్కడో నూతిలోంచి వస్తున్నట్లు ఒక స్వరం వినిపించింది. ఎవరు మాట్లాడుతోంది? నేను కమిషనర్ అశ్వత్థామని. ఎవరు? నేను సిరిచందనని. కమిషనర్ గుండె ఒక్క క్షణం కొట్టుకోవటం ఆగి తిరిగి ప్రారంభమైంది. ఎక్సైటింగ్గా సిరిచందన అని అరిచాడు. ఆమెకి వైర్లెస్లో మాట్లాడడం సరిగ్గా తెలియనట్లు ఇటువైపు నుంచి కమిషనర్ మాట్లాడుతూ ఉండగా అటు నుంచి ఆమె కూడా మాట్లాడడం ప్రారంభించింది. ముందు ఆమెకు ఆ విషయం నేర్పాల్సి వచ్చింది. కమిషనర్ అన్నాడు, నేను మాట్లాడడం అవగానే ఓవర్ అంటాను, అప్పుడు నువ్వు ఆన్ చేయాలి. నువ్వు మాట్లాడడం అవగానే ఓవర్ అనాలి, అప్పుడు నేను ఇక్కడ ఆన్ చేస్తాను. సిరిచందన ఆ విషయం తెలుసుకున్నట్లు, నేను అంకుల్ సిరిచందనని ఓవర్ అంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? ఈ వైర్లెస్ నీకెక్కడిది? ఒక చిన్న పేటికలో నన్ను బంధించారు, నీళ్ల గుంటలో ఎక్కడో పడేశారు. మీతో కాంటాక్ట్ పెట్టుకోవటం కోసం ఈ వైర్లెస్ ఇచ్చారు నాకు. కానీ అంకుల్ నేను ఎక్కువసేపు మాట్లాడలేను, ఎందుకంటే దీనికి ఉన్న బ్యాటరీ అయిపోతే నాకు ఈ పేటికలో గాలి వెలుతురు కూడా ఉండదు. ఓవర్. కమిషనర్కి విషయం అర్థమైంది. కిడ్నాపర్స్ తమను మరింత ఇరుకును పెట్టడం కోసం ఆమెకు ఒక వైర్లెస్ కూడా ఇచ్చారు. శవపేటికలో పెట్టారంటే ఆమె మరెంతోసేపు ప్రాణాలతో బతకదు.
ఆ విషయం తాము తెలుసుకోవటం కోసం ఈ విధంగా చేశాడు. ఇప్పుడిక ఆమె వైర్లెస్లో రక్షించమని అడుగుతూ ఉంటే తాము నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాలి. మానసికంగా తమను దెబ్బతీయటం కోసం కిడ్నాపర్స్ వేసిన రెండో ఎత్తు ఇది. ఆ పరిస్థితిలో కూడా ఖాన్ తెలివితేటలను అతను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. పోలీసులు వాళ్లను పట్టుకోవటానికి ఏమాత్రం వల వేసినా అక్కడ సిరిచందన ప్రాణాలు పోతాయి. కిడ్నాపర్స్ను పట్టుకుని సిరిచందన ఎక్కడ ఉందో తెలుసుకోవటం కోసం 3rd డిగ్రీ ఉపయోగించడం మొదలు పెడితే వాళ్ళ రహస్యాన్ని చెప్పడం కోసం కనీసం 4-5 గంటలు పడుతుంది. ఈ లోపులో అక్కడ ప్రాణాలు పోవటం ఖాయం. నో ట్రిక్స్. మీరు మాకు బంగారం అప్పగిస్తే మీ అమ్మాయిని మీకు సురక్షితంగా దొరుకుతుంది అని అన్యాపదేశంగా కిడ్నాపర్స్ చెబుతున్నారు. కమిషనర్ ఆ ఆలోచనలో ఉండగానే విష్ణువర్ధన్ రావు అక్కడికి ప్రవేశించాడు. కమిషనర్ ఆయనకి జరిగినదంతా చెప్పాడు. తన కూతురు ఎక్కడో నీళ్ల అడుగున ఉందని తెలియగానే విష్ణువర్ధన్ రావు చిన్నపిల్లాడిలా విలపించసాగాడు. అక్కడ ఉన్న శ్రోతలకు కూడా సిరిచందన స్థితి అర్థం చేసుకుంటే హృదయం ద్రవించిపోతోంది. మరోవైపు ఉక్రోషం, కసి పెరగసాగాయి. అది ఎంత దారుణమైన స్థితో అందరూ ఊహించగలరు. చేతులు కట్టేయటం, నోటికి ప్లాస్టర్ వేయటం, ఒక కాపలా ఉండటం, ఇలాంటి కష్టాలు ఏవీ లేకుండా కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఒక బురద గుంటలో దాచి ఆ వ్యక్తి ద్వారానే పోలీసులకి కాంటాక్ట్ ఏర్పాటు చేయటం చరిత్రలో అంతకుముందోసారి జరిగింది. ఒక్కసారి కమిషనర్ ఆ వైర్లెస్ సెట్ దగ్గరే కూర్చుని ఉన్నాడు. మళ్ళీ మరొక 5 నిమిషాల తర్వాత వైర్లెస్ నుంచి వార్త వచ్చింది. అంకుల్, నేను. మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడతావా? విష్ణువర్ధన్ రావు చప్పున వైర్లెస్ సెట్ ముందుకు లాక్కుని, అమ్మా సిరి, నేను. ఎలా ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. అట్నుంచి సిరిచందన, ఇక్కడంతా చీకటిగా ఉంది నాన్న. లైట్ ఆర్పివేశాను, ఫ్యాన్ కూడా తీసేశాను. అన్నిటినీ వాడితే బ్యాటరీ ఎక్కువ కాలం రాదు. నేనెక్కడున్నానో నాకు తెలియదు. మళ్ళీ గంట తర్వాత మీ కాంటాక్ట్లోకి వస్తాను బతికుంటే అని స్విచ్ ఆఫ్ చేసింది. అశ్వత్థామ పిడికిలు బిగించి కసిగా అరిచేతిలో కొట్టుకున్నాడు. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. 1 వే ట్రాఫిక్. వైర్లెస్ కాబట్టి అవతలి వ్యక్తి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో తెలుసుకోవటం కూడా కష్టమే. ఒకవేళ తెలుసుకోగలిగితే ఈ 4-5 గంటల్లో కష్టం. అతనికి నిశ్చయంగా తెలుసు, ఎటువంటి పరిస్థితుల్లోనూ సిరిచందన ఆ శవపేటికలో 4-5 గంటల కంటే ఎక్కువసేపు బతకదని. ఆ టైంకి ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించడం, నమస్తే అన్నాడు చేతులు జోడిస్తూ. కమిషనర్ విసుగ్గా, ఏం కావాలి అని ప్రశ్నించాడు. ఆ సమయంలో ఆ ఆగంతకుడి ప్రవేశం కమిషనర్కి విసుగు కల్పించడంలో ఆశ్చర్యమేమీ లేదు. నేను ఈ వీధి చివర కిరాణా షాపు ఓనర్ని సార్. అయితే ఇప్పుడు ఫోన్ వచ్చింది. ఎవరో మీకు విషయం చెప్పమని ఫోన్ చేశారు. అశ్వత్థామ చప్పున కుర్చీలోంచి లేస్తూ, ఏమని అని అడిగాడు ఉద్వేగంగా. పోలీస్ కమిషనర్ ఆఫీస్కి ఎదురుగా ఉన్న పోస్ట్ బాక్సులో ఒక కాగితం ఉంటుంది, అది చదవమని కమిషనర్ గారికి చెప్పు అన్నాడు. నాకు మొదట్లో ఎవరో ఆకతాయివాడు ఫోన్ చేశాడనిపించింది సార్, కానీ ఇది చెప్తే మంచిదేమో అనిపించి వచ్చాను. చాలా మంచి పని చేశావు భుజం తడుతూ అన్నాడు కమిషనర్. ఆయన మరి ఆలస్యం చేయలేదు, గబగబా బయటకు వచ్చాడు. బయట ఉన్న కమిషనర్ సిబ్బంది ఆశ్చర్యంగా ఆయన కేసు చూస్తున్నారు. ఆయన రోడ్డు క్రాస్ చేసి అవతల వైపు ఉన్న పోస్ట్ బాక్స్ దగ్గరికి వెళ్ళాడు. పోస్టల్ బాక్సులో ఉన్న తాళాన్ని బద్దలు కొట్టడం చట్టరీత్యా సమంజసం కాదని ఆయనకు తెలుసు. కానీ ఆయన అవేమీ ఆలోచించే స్థితిలో లేడు. క్షణం గడుస్తున్న కొద్దీ అక్కడ సిరిచందన మృత్యుముఖానికి దగ్గరగా వెళుతోంది. సిబ్బందితో ఆ తాళాన్ని బద్దలు కొట్టమని చెప్పాడు. సిబ్బంది పోస్ట్ బాక్స్ తెరుస్తూ ఉండగా ఆయన ఆలోచనలు రకరకాలుగా సాగాయి. కిడ్నాపర్స్ ఎక్కడా బయటపడకుండా ఒక్కొక్క ఎత్తు వేస్తూ రావటం ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ లోపులో పోస్ట్ బాక్సులోంచి కాగితాన్ని బయటకు తీశారు సిబ్బంది. తెల్ల కాగితం మీద క్లుప్తంగా వ్రాయబడి ఉంది. సాయంత్రం 5ంటికి గోదావరి ఎక్స్ప్రెస్లో కుడివైపు కూర్చుని ఒక వ్యక్తి బయలుదేరాలి. ఎక్కడో ఓ చోట పొలాల మధ్య ఎర్రజెండా కనపడుతోంది. వెంటనే కంపార్ట్మెంట్లోంచి బ్రీఫ్ కేసులు బయటకు విసిరేయాలి. ఆ తరువాత అరగంటకి మీ అమ్మాయి ఎక్కడ బంధింపబడి ఉందో తిరిగి చెప్పడం జరుగుతుంది. అంతే. ఆ 4-5 వాక్యాలే ఉన్నాయి. కమిషనర్ ఆ కాగితాన్ని పట్టుకుని తన ఆఫీసులోకి వచ్చాడు. గోదావరి ఎక్స్ప్రెస్ అంటే మరో 3 గంటలు. ఆయన పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఎవరి మీదో తెలియని కసి 3 గంటల పాటు సిరిచందన శవపేటికలో ఉండాలి అన్న ఆలోచనే ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు విష్ణువర్ధన్ రావుని పట్టుకోవటం కష్టమవుతోంది.
ఆయన్ని ట్రీట్ చేయడానికి వచ్చిన డాక్టర్తో రహస్యంగా ఆయనకి సెడేటివ్ ఇమ్మని సలహా ఇచ్చాడు అశ్వత్థామ. ఆ విధంగా ఆయనకి ఇంజెక్షన్ ఇవ్వబడింది. విష్ణువర్ధన్ రావు నిద్రలోకి జారుకున్నాడు. అశ్వత్థామ కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. నోటికి ప్లాస్టర్ వేసి చేతులు బిగించి కిడ్నాప్ చేసిన వ్యక్తిని అహర్నిశలు కనిపెట్టే అవసరం లేకుండా ఒక పేటికలో పెట్టేయటం, టెలిఫోన్లో డైరెక్ట్గా మాట్లాడకుండా టేప్ రికార్డర్ ద్వారా సూచనలు ఇవ్వటం, పోస్ట్ బాక్స్లో ఉత్తరాన్ని పడేసి తీసుకోమనటం, అన్నిటికన్నా ముఖ్యంగా పోలీసుల వలకి చిక్కకుండా నడుస్తున్న ట్రైన్లో నుంచి బ్రీఫ్ కేసులు బయటకు విసిరేయమనటం. ఖాన్ అంత గొప్ప ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఎలా అయ్యాడో ఇప్పుడు అర్థమవుతోంది అశ్వత్థామకి. ఆయన ఆలోచనలో ఉండగానే మళ్ళీ వైర్లెస్లో సిరిచందన కంఠం వినపడింది. ఆయన చప్పున వంగి హలో అన్నాడు. ఏమైంది అంకుల్? అయిపోయిందమ్మా, ఇంకా కేవలం 3 గంటలు మాత్రమే. కిడ్నాపర్స్ తమకి బంగారం ఎలా అందజేయాలో చెప్పారు. 6 గంటల ప్రాంతంలో వాళ్లకు బంగారం అందజేయటం జరుగుతుంది. తర్వాత అరగంటలో నువ్వెక్కడున్నావో మాకు చెప్తామన్నారు. ఇంకా 3 గంటలు అంది అట్నుంచి సిరిచందన. ఆమె కంఠం నిస్సహాయమైన ఏడుపు జీర. ఆ అమ్మాయి అతి కష్టం మీద తన టెన్షన్ని బయటపడనివ్వకుండా ఆపుకుంటుందని అర్థమవుతుంది. నువ్వేం కంగారు పడకు సిరిచందన, ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండటం ముఖ్యం. సరిగ్గా 3 గంటల పాటు ఫ్యాను లైటు వేసుకుని లోపలే ఉండు, మేము వచ్చేస్తాం ధైర్యం చెప్పాడు అశ్వత్థామ. అట్నుంచి ఏ సమాధానం వినపడలేదు. హలో హలో అన్నాడు. సిరిచందన అంతకుముందే వైర్లెస్ ఆఫ్ చేసిందని అర్థమైంది. అలా ఆఫ్ చేయడానికి కారణం కూడా అశ్వత్థామకు తెలుసు. బ్యాటరీ మరో 3 గంటల పాటు ఖర్చు కాకుండా ఉంచుకోవాలి అంటే వైర్లెస్ ఉపయోగించడం మానేయాలి. అటువంటి పరిస్థితిలో కూడా ఆయన ఆమెను మనసులోనే అభినందించకుండా ఉండలేకపోయాడు. ఆమె ఫ్యాన్ ఆఫ్ చేసింది. పేటిక లోపల బాగా వేడిగా ఉన్నట్లు అనిపించింది. ఆమెకు ఆశ్చర్యం కూడా వేసింది. చుట్టూ నీళ్లు, మధ్యలో పెట్టెలో ఉన్నా కూడా లోపల ఇంత వేడిగా ఉండటం. తనకి నిద్ర వస్తున్నట్లు అనిపించింది. ఆమెకు సంతోషంగా అనిపించింది. ఈ పరిస్థితుల్లో నిద్రపోవటానికన్నా కావలసింది ఇంకేముంది? ఆమె నిద్రపోవటానికి ప్రయత్నించింది, కానీ అది అంత సులభం కాలేదు. ఒక రకమైన నాసియా ఫీలింగ్ అంతే. కమిషనర్ చెప్పిన లెక్క ప్రకారం మరొక 3 గంటలు, ఆ తర్వాత ఇంకో గంట తనెక్కడున్నదో తెలుసుకోవటానికి పడుతుందనుకున్నా మొత్తం 4 గంటలు, అంటే 240 నిమిషాలు, అంటే 14,400 సెకన్లు. ఆమె లెక్క పెట్టడం మొదలుపెట్టింది. 1 2 3 4 5 6 ఒక్కొక్క అంకె ఉజ్జాయింపుగా ఒక్కొక్క సెకను పడుతుంది అనుకుంటూ ఆమె సమయాన్ని అంచనా వేయసాగింది. 10,000, 10,001, 2, 3. గమ్యం దగ్గర పడుతున్న కొద్దీ ఆమెలో రిలీఫ్ అనిపించసాగింది. దాదాపుగా తాను బయటపడ్డాను అన్న భావన ఆమెకు సంతృప్తినిచ్చింది. అదీగాక ఈ కౌంటింగ్ వల్ల టైం కరెక్ట్గా తెలుస్తుంది. మరో రకంగా ఆమె ఒక కాలక్షేపంగా కూడా అనిపించింది. 14,380, 90, 14,400. ఆమె లెక్క పెట్టడం ఆఫ్ చేసింది. సరిగ్గా 4 గంటలు గడిచాయి అన్న నిర్ధారణ అయిన తరువాత ఆమె దూరం నుంచి వినబడబోయే అడుగుల కోసం ఊపిరి బిగబట్టింది. హెలూసియేషన్ తప్ప మరేమీ లేదు. 4 గంటలు గడిచి ఉండవచ్చు, లేదా 6 గంటలు గడిచి ఉండవచ్చు. బయట నుంచి ఏ శబ్దమూ వినపడలేదు. బయట శబ్దాలేవీ లోపలికి వినపడవని ఆ తరువాత ఆమెకు జ్ఞాపకం వచ్చింది. పెట్టెను ఎవరైనా కదుపుతారేమో అని జాగ్రత్తగా కదలకుండా ఉండిపోయింది. అటువంటి జాడలేమీ లేవు. తను తప్పు లెక్క పెట్టానేమో అనుకుంది. మళ్ళీ 12,000 నుంచి లెక్క పెట్టడం మొదలుపెట్టింది. దాదాపు మరో గంట. బయట ఏ అలికిడి లేదు. అప్పుడు వచ్చింది ఆమెకు అనుమానం, తన మరణానికి చేరువవుతున్నానేమో అని. అప్పటికి ఆమె శవపేటికలో బంధింపబడి 8 గంటలైంది. గోదావరి ఎక్స్ప్రెస్ వేగంగా వెళుతోంది. ఇంజన్ నుంచి 3వ కంపార్ట్మెంట్లో కుడివైపున కూర్చుని ఉన్న రవితేజ అతని పక్కనే 2 బ్రీఫ్ కేసులు పెట్టుకున్నాడు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ కూపే అది. అందులో అతను తప్ప మరెవ్వరూ లేరు. పోలీస్ ఎస్కార్ట్ కూడా ఏం లేదు. కిడ్నాపర్ని బంధించడానికి ఎటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు పోలీస్ ఆఫీసర్లు. అది అసాధ్యం కూడా. ఏ పాయింట్ దగ్గర ఎర్ర జెండా కనపడుతుందో, ఎక్కడ బ్రీఫ్ కేసులు విసిరేయాలో ఆ పాయింట్ దగ్గర పోలీసుల్ని నియమించడం అసాధ్యం. ట్రాక్ అంతా పోలీసుల్ని నిలబెట్టడం కూడా సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల అలాంటి వ్యూహమేమీ పన్నలేదు.
వెళుతున్న రైల్లోంచి బ్రీఫ్ కేసులు విసిరేసిన తరువాత ఎంతసేపటికి కిడ్నాపర్స్ అక్కడికి వచ్చి వాటిని తీసుకుంటాడో తెలుసుకోవడం కూడా కష్టమే. ఒకవేళ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొంచి ఉండి ఆ బ్రీఫ్ కేసుల్ని తీసుకుని వెంటనే వెళ్ళిపోయినా అతన్ని పట్టుకోవడం కష్టం. ఇవన్నీ చర్చించుకుని పోలీస్ ఆఫీసర్లు కిడ్నాపర్ చెప్పినట్లే చెయ్యాలని నిర్ణయించుకున్నారు. దాని పర్యవసానమే ఈ ప్రయాణం. రైలు వేగంగా వెళుతోంది. రవితేజ కిటికీలోంచి కన్నార్పకుండా చూస్తున్నాడు. ఏ క్షణం ఏమారినా ఆ ఎర్ర జెండా చూపు దాటిపోతుందేమోనని అతను కన్నార్పకుండా చూస్తున్నాడు. మరో అరగంట గడిచింది. క్రమంగా చీకటి పడసాగింది. కమిషనర్ ఆఫీసులో అశ్వత్థామ టెన్షన్తో వైర్లెస్ వైపు చూస్తూ కూర్చున్నాడు. చాలాసేపటి నుంచి సిరిచందన వైర్లెస్లో మాట్లాడకపోవటం ఆ టెన్షన్కి కారణం. ఆమెకు ఏమైందో అన్న ఆలోచన అతన్ని భరించలేనంత ఉద్వేగానికి గురిచేస్తోంది. విష్ణువర్ధన్ రావు ఇంకా మైకంలోనే ఉన్నాడు. బ్రీఫ్ కేసులు విసిరేయగానే ఆ తరువాత స్టేషన్లో దిగిపోయి అక్కడి నుండి వెనక్కి రావటం కోసం రవితేజకి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రతి స్టేషన్లోనూ ఒక పోలీస్ వాహనం అతని కోసం రెడీగా ఉంది. చీకటి పడుతున్న కొద్దీ అశ్వత్థామ టెన్షన్ ఎక్కువ కాసాగింది. చీకట్లో ఆ ఎర్ర జెండా కనపడకపోతే బ్రీఫ్ కేసు విసిరే అవకాశమే ఉండదు. కిటికీలోంచి బయటకు చూస్తున్న రవితేజ అకస్మాత్తుగా అలర్ట్ అయ్యాడు. దూరంగా పొలాల్లో ఒక జెండా కనపడింది. రైలు దాన్ని సమీపించే కొద్దీ అది స్పష్టమైంది. రైల్వే ట్రాక్కి ఫర్లాంగ్ దూరంలో పొలాల మధ్యలో పాతిపెట్టబడి ఉంది ఎర్ర జెండా. రైలు దాని సమీపంలోకి వచ్చేసరికి 2 చేతులతో బ్రీఫ్ కేసులు బయటకు విసిరేశాడు. ఆ తర్వాత స్టేషన్లో దిగి వాహనమెక్కి ఆగమేఘాల మీద స్టేషన్కి చేరుకున్నాడు. కిడ్నాపర్ నుంచి ఇంకా మెసేజ్ రాలేదు. దానికి కొంత సమయం పడుతుందని అక్కడున్న పోలీస్ అధికారులకు తెలుసు. ఎందుకంటే క్రితంసారి డూప్లికేట్ బిస్కెట్స్ అందుకున్న అనుభవం దృష్ట్యా ఈసారి కిడ్నాపర్ వాటిని పరీక్షించి కానీ సిరిచందన ఆచూకీ చెప్పరు. ఇదంతా జరగటానికి మరొక అరగంట పడుతుంది. అందరూ ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నారు. అరగంట గడిచింది, గంట గడిచింది, ఫోన్ రాలేదు. రైలు వెళ్ళిపోగానే ట్రాక్ పక్కన నిలబడి ఉన్న గంగయ్య పచ్చ జెండా మడిచి చేతిలో పట్టుకొని నడవసాగాడు. గంగయ్యకు 55 సంవత్సరాలు. దాదాపు 30 సంవత్సరాల నుంచి రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. పెళ్లి కావలసిన 2 కూతుళ్ళున్నారు. మరికొద్ది సంవత్సరాల్లో అతను రిటైర్ కాబోతున్నాడు. ఆ రోజు గోదావరి ఎక్స్ప్రెస్ 10 నిమిషాలు లేటుగా నడుస్తోంది. ఆకాశం మేఘావృతమై ఏ క్షణమైనా వర్షం కురిసేటట్లుగా ఉంది. రైల్వే ట్రాక్ను చూసుకుంటూ నడుస్తున్న గంగయ్యకి కట్ట కింద నల్లగా మెరుస్తూ కనపడింది. ముందు ఏ నాపరాయో అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అదొక బ్రీఫ్ కేస్. అతనికి వెంటనే అనుమానం వచ్చింది. ఏ నక్సలైటో రైల్వే ట్రాక్ పేల్చేయటం కోసం అమర్చిన మందుగుండు సామాగ్రి అని. మరికొంత దగ్గరికి వెళ్ళి చూసేసరికి బ్రీఫ్ కేస్ కనపడింది. దానికి దూరంగా పొదల్లో మరో బ్రీఫ్ కేసు ఉంది. వెంటనే వాటిని ముట్టుకోకుండా దూరంగా నిలబడి పరీక్షించాడు. ఆ చుట్టుపక్కల కూడా కొంచెం సేపు వెతికాడు. 2 బ్రీఫ్ కేసులు తప్ప మరింకేమీ దొరకలేదు. అతడు క్షణం తటపటాయించి వాటి దగ్గరకు వెళ్ళి చేతిలోకి తీసుకున్నాడు. 2 చాలా బరువుగా ఉన్నాయి. వాటిని తెరిచి చూద్దామా అనుకున్నాడు. కానీ అలా సీల్ తెరవగానే పేలిపోయేటట్లు అమర్చారేమో అన్న భయం మనసులో ఓ మూల కలిగింది. సాధారణంగా రైల్లోంచి బ్రీఫ్ కేసులు పెట్టెలు బయటికి జారిపోవటం అంటూ జరగదు. బస్సుల పైభాగంలో పెట్టిన సామాన్లు అలా పడిపోవటం అప్పుడప్పుడు సంభవమే, కానీ రైల్లో ఆ అవకాశమే లేదు. అతడి 25 ఏళ్ల జీవితంలో ఇదే ప్రథమం. రైల్వే ట్రాక్ మీద కూర్చుని అతను ఆ బ్రీఫ్ కేసు తెరవటానికి ప్రయత్నించాడు. కానీ 2 బ్రీఫ్ కేసులు తాళం వేసున్నాయి. అతను వాటిని బద్దలు కొట్టే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. చెరో చేత్తో వాటిని పట్టుకుని స్టేషన్ వైపు నడవటం ప్రారంభించాడు. 15 నిమిషాల్లో అతను స్టేషన్కి చేరుకున్నాడు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అదే స్టేషన్లో ఉన్నాడు. గంగయ్య అతని దగ్గరకు వెళ్ళి నమస్కరించి ట్రాక్ పక్కన దొరికిన 2 బ్రీఫ్ కేసుల సంగతి అతనికి చెప్పాడు. ఇన్స్పెక్టర్ కూడా గంగయ్యకు వచ్చిన అనుమానమే వచ్చింది. అయితే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకో అతనికి బ్రీఫ్ కేసులు చూస్తుంటే అందులో RDX లాంటి పేలుడు సామాగ్రి ఉంటుందని అనిపించలేదు. ఒక బ్రీఫ్ కేసు బద్దలు కొట్టాడు గంగయ్య. మరికొంతమంది రైల్వే సిబ్బంది, ప్రొటెక్షన్ ఫోర్స్ అందరూ చూస్తూ ఉండగా అతను బ్రీఫ్ కేసు తెరిచాడు. ఒక్కసారిగా అక్కడ కలవరం రేగింది. అందరి కళ్ళకి తాము చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. అంత బంగారాన్ని ఎవ్వరూ తమ జీవితంలో చూసుండరు. ఆ గది అంతా గుసగుసలతోనూ వ్యాఖ్యానాలతోనూ నిండిపోయింది. అందరిలోనూ సంచలనం.
గంగయ్య మాత్రం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అవే బ్రీఫ్ కేసుల్ని దొరికిన చోట తెరిచి ఉంటే అంత బంగారం చూసి తన మనసు తప్పకుండా చెదిరి ఉండేది. పెళ్లి కావలసిన కూతుళ్ళు గుర్తొచ్చారు. ఆ బంగారాన్ని అమ్మితే మిగతా జీవితం అంతా హాయిగా గడిచిపోతుంది. కానీ 30 ఏళ్ల నిజాయితీ మంట కలిసిపోతుండేది. తనకు ఆ స్థితి కల్పించనందుకు మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. రైల్వే ప్రొటెక్షన్ ఇన్స్పెక్టర్ గంగయ్య దగ్గరకు వచ్చి అభినందిస్తున్నట్లు భుజం తట్టి, నీలాంటి నిజాయితీ పరులు ఈ రోజుల్లో చాలా తక్కువ గంగయ్య, మంచి బహుమతి నీకు రికమెండ్ చేస్తాను అన్నాడు. గంగయ్య చేతులు జోడించి ఊరుకున్నాడు. ఒక కిడ్నాప్ కాబడిన వ్యక్తి ప్రాణాలు రక్షించడం కోసం పోలీస్ డిపార్ట్మెంటే ట్రైన్లోంచి ఆ బ్రీఫ్ కేసులు విసిరేసిందని అక్కడున్న వారికి ఎవ్వరికీ తెలియదు. రవితేజ దిగింది ఆ స్టేషన్లోనే. అయితే అతను మామూలుగా ఏదో పని మీద ఆ ఊరు వచ్చి దిగాడని అక్కడి వాళ్ళు అనుకున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఇన్స్పెక్టర్ ఆ బ్రీఫ్ కేసులను జాగ్రత్తగా సీల్ చేసి రైల్వే స్టేషన్ లాకర్లో పెట్టాడు. ఆ తర్వాత ట్రైన్లో వాటిని సెక్యూరిటీ గార్డులనిచ్చి హైదరాబాద్ పంపించడం కోసం ఏర్పాట్లు చేశాడు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విభాగం. దానికి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. అప్పుడప్పుడు రైల్వే పోలీస్తో కలిసి కేసుల్ని డీల్ చేసినా ఎక్కువగా అది స్వతంత్ర ప్రతిపత్తి గల విభాగంగానే పనిచేస్తుంది. అందువల్ల రైల్వే ట్రాక్ పక్కన దొరికిన బ్రీఫ్ కేసులు ఆ ఊరి పోలీస్ స్టేషన్లో అందజేయకుండా తన డిపార్ట్మెంట్ ద్వారా డీల్ చేయాలని అతను అనుకోవడంలో తప్పులేదు. కమిషనర్ అశ్వత్థామ మాత్రం ఆ బ్రీఫ్ కేసుల్ని కిడ్నాపర్ తీసుకునే ఉంటాడని, తమకు ఫోన్ వస్తుందని భావిస్తూ టెలిఫోన్ పక్కనే కూర్చుని ఉన్నాడు. తాము ఎవరికైతే అందజేయాలనుకున్నారో ఆ వస్తువు అతనికి అందలేదని, అవి కేంద్ర ప్రభుత్వానికి చేరటం కోసం మరో చోట భద్రపరిచి ఉన్నాయని కమిషనర్కి తెలియదు. 8 అయ్యింది, ఫోన్ రాలేదు. ఆమె లెక్క పెట్టడం మానేసింది. అప్పటికి తమ శవపేటికలో బంధింపబడి 6-7 గంటలకు పైగా అయి ఉంటుందని ఆమెకు నిశ్చయంగా తెలుసు. అయినా తనను రక్షించటానికి ఎవ్వరూ రాలేదంటే బహుశా బంగారం తిరిగి ఇవ్వటానికి ప్రభుత్వం ఒప్పుకోకపోయి ఉండొచ్చు. లేదా బంగారం తీసేసుకుని తను ఎక్కడ ఉన్నదో చెప్పకుండా కిడ్నాపర్ మాయమైపోయి ఉండొచ్చు. ఆమెకి ఈసారి భయం వేయలేదు. తన మరణం గురించి ఆలోచించసాగింది. తను ఏ విధంగా మరణిస్తుంది? ఆకలి వల్ల కాదు. ఎందుకంటే మరికొద్దిసేపట్లో బ్యాటరీ క్షీణించగానే గాలి ఆడటం మానేస్తుంది. పేటికలో ఆక్సిజన్ తక్కువైతే ఆ మరణం ఎలా ఉంటుంది? ఊపిరితిత్తులు నొక్కుకుపోయి శరీరం గిలగిలా కొట్టుకుంటూ నో, ఆ విధంగా ఆలోచనలు కొనసాగనివ్వకూడదు. ఆ ఫోబియా మరింత బాధాకరం. ఈసారి ఆమె తనలో తాను సంతోషంగా ఉండడానికి ప్రయత్నించింది. సన్నగా పాట పాడటం ప్రారంభించింది. రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం. నిమిషం పాటు పాడి ఆమె పాట ఆఫ్ చేసింది. తల పక్కగా తడిమి చూసింది. రొట్టె చిన్న భాగం మిగిలి ఉంది. అది తిని నీళ్ల సీసా నోటి దగ్గరకు తీసుకుంది. వెల్లకిలా పడుకుని సీసాతో నీళ్లు తాగడం కష్టమైన పని, కానీ అంతకన్నా మరో దారి లేదు. ఆమె నీళ్లు తాగి సీసా మూత బిగించింది. నిజానికి ఆమెకు ఆకలిగా లేదు, కానీ ఏదో ఓ పని చేయకపోతే పిచ్చెక్కేలా ఉంది. గట్టిగా గొంతెత్తి పాటలు పాడాలని కోరిక కలిగింది. కొంచెంసేపు కాళ్లతో చెక్కని లయబద్ధంగా కొట్టింది. ఇన్సేవిటీ. తాను దగ్గరగా వెళుతున్నానని ఆమెకు అర్థమవుతుంది, కానీ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. తనకు రాబోయే వ్యాధి పేరు ఆమెకు తెలుసు, క్లస్ట్రోఫోబియా. ఇరుకు ప్రదేశాల్లోనూ చిన్న చిన్న లిఫ్ట్లలోనూ ఉండటానికి భయపడే వ్యక్తులకున్న వ్యాధిని క్లస్ట్రోఫోబియా అంటారు. చీకట్లో నిండా ముసుగు పెట్టి పడుకోవడానికి కూడా ఈ వ్యక్తులు భయపడతారు. ఈ ఫోబియా నుంచి తనని తాను రక్షించుకోవాలి. ఎలా? ఆమె ఆ విధంగా ఆలోచిస్తూ ఉండగా నుదుటి మీద తడి తగిలింది. మొదట ఆమెకు అర్థం కాలేదు, చెమటేమో అనుకుంది. కానీ తడిమి చూస్తే అది నీటి చుక్క. ఆమె గుండె క్షణం ఆగిపోయింది. నీటి చుక్క. ఆమె కంగారుగా పేటిక పైభాగాన్ని తడిమింది. అక్కడ చెక్క తడిగా తగిలింది. అంటే నీరు లోపలికి ప్రవేశిస్తోందన్నమాట. అప్పుడు ఆమె నో అంటూ పెట్టిన కేక ఆ పేటికను కంపింపజేసింది. కంగారుగా ఆమె స్విచ్ ఆన్ చేసింది. 0 వాల్ట్ బల్బు ఒక్కసారిగా వెలిగింది. సన్నగా మంట వచ్చి ఆరిపోయింది. ఆమె పిడికిళ్ళు బిగించి చెక్కల్ని బలంగా కొడుతూ నో అంటూ అరుస్తూ రక్షించండి రక్షించండి అంటూ కేకలు పెట్టసాగింది. తన అరుపులు ఎవ్వరికీ వినపడనంత దట్టమైన గుహలో ఉన్నానని కూడా మరచిపోయి ఆమె హిస్టీరిక్గా అరవసాగింది. బ్యాటరీ అయిపోయిందన్న సత్యం ఆమెను పిచ్చిదాన్ని చేసింది.
పోలీస్ స్టేషన్ లాకప్లో గోడకు ఆనుకుని కూర్చుని ఉన్నాడు మహర్షి. మోకాళ్ల మీద మొహం వంచుకుని కళ్ళు మూసుకొని ఉన్నాడు. అతని మనసు ఇప్పుడు స్తబ్దంగా ఉంది. దేన్ని ఆలోచించే స్థితిలో లేడు. అతను పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిన తర్వాత తిరిగి జైలుకు పంపించే ఏర్పాట్లు జరగలేదు. ముందు అతన్ని మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచి జైల్ బ్రేక్ కేసు కింద మళ్లీ విచారణ జరపాలి. ఈ వ్యవహారం అంతా మరుసటి రోజు జరుగుతుంది. ఆ కారణంగా అతను సెల్లోనే ఉంచబడ్డాడు. ప్రస్తుతం సిరిచందన ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉందో తెలియదు. తెలిస్తే బహుశా అతను కూడా పిచ్చివాడైపోయేవాడేమో. సమీప కాలంలో అమలు జరగబడే ఉరిశిక్ష గురించి అతనికి ఏమీ చింత లేదు. అతడు ఆలోచిస్తున్నదల్లా సిరిచందన భవిష్యత్తు గురించే. అనవసరంగా తను ఆమె జీవితంలో ప్రవేశించి ఆమె భవిష్యత్తునంతా చిన్నాభిన్నం చేశాడు అన్న వ్యధే ప్రస్తుతం అతన్ని బాధిస్తోంది. ఆ భార్యాభర్తల్ని ఎలా కలపాలా అని ఆలోచించసాగాడు. అంతలోనే అతని ఆలోచన అతనికే నవ్వు తెప్పించింది. జైల్లో కూర్చుని ఉరికంబం ఎక్కబోతూ తిరిగి వాళ్ళిద్దరినీ ఎలా కలపాలి అనుకోవటం చాలా నిరర్థకమైన ఆలోచన. ఏ విధంగానూ జరగని పని అది. అతని ఆలోచనల్లో ఉండగానే శబ్దం వినిపించింది. అతను తలెత్తి చూశాడు. వర్మ అటువైపే వస్తున్నాడు. అతను ఆశ్చర్యంగా లేచి నిలబడి సెల్ తలుపు దగ్గరకు వచ్చాడు. వర్మ దగ్గరకు వచ్చి మహర్షి అన్నాడు. మహర్షి అతని వైపు విస్మయంగా చూస్తూ ఎంత రాత్రి అన్నాడు. స్టేషన్ ఆఫీసర్ నాకు తెలుసు, నా మిత్రుడు అని చెప్పి మాట్లాడాలి అని అడిగాను అన్నాడు వర్మ. నువ్విక్కడ సరెండర్ అయ్యావని సిరిచందన చెప్పింది. మహర్షి ఉలిక్కిపడి సిరిచందన్ నిన్ను కలిసిందా అని అడిగాడు. కలిసింది, అంతేకాదు మొత్తం జరిగిందంతా చెప్పింది. మహర్షి గాఢంగా నిట్టూర్చి ఇలా జరుగుతుందనుకోలేదు వర్మ. అనుకుని ఉంటే నేను అసలు ఆమెను కలుసుకోకపోయేవాడిని అన్నాడు. కలుసుకోవటమే ఒకందుకు మంచిదైందేమోలే. ఆమె భర్త గురించి పూర్తి వివరాలు ఆమెకు తెలిసాయి. మహర్షి చేతులు సెల్ ఊచల చుట్టూ గట్టిగా బిగుసుకున్నాయి. ఏం తెలిసింది వర్మ అని అడిగాడు. మొత్తం అంతా చెప్పేశాను. శ్రీవాణి నీ భార్య అని, నీ భార్య ప్రియుడు రవితేజ అని. ఎందుకు చెప్పావు? ఎప్పుడూ లేనంత కోపంగా అతని కంఠం ధ్వనించింది. వర్మ మాత్రం తాపీగా ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక ఏం దాచినా ప్రయోజనం లేదు మహర్షి. ఇప్పటికే నీ మౌనం వల్ల చాలా అనర్థాలు కొని తెచ్చుకున్నావు. ఇక వాటిని కొనసాగనివ్వను అన్నాడు. ఏం చేస్తావు? మొత్తం విషయమంతా కోర్టుకు లాగుతాను. శ్రీవాణి మరణం అనాలోచితంగా జరిగిపోయిందని, దానికి ప్రత్యక్ష సాక్షి రవితేజ అని. ఇదంతా మనం ఒకప్పుడు అనుకున్నదే, కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. రవితేజ కోర్టులో ఏ విషయమూ ఒప్పుకోడు. ఒకప్పుడైతే రవితేజ ఎవరో మనకు తెలియని రోజుల్లో ఇవన్నీ మనం ఆలోచించాం. కానీ ఇప్పుడు అతను సిరిచందన భర్త. అతనికి పరువు నష్టం కలిగించే పని నేనేమీ చెయ్యను దృఢంగా అన్నాడు మహర్షి. వర్మ విసుగ్గా అతని వంక చూశాడు. నువ్వు సెంటిమెంట్ను పట్టుకుని వేలాడకు. ఆఖరికి సిరిచందన కూడా ఆమె భర్త మీద ఏ సదభిప్రాయము వెల్లడించలేదు. విషయాలన్నీ మేము చర్చించుకున్నాం కూడా. ఒకవేళ మీరు ఇదంతా చేసినా కూడా దానివల్ల ఏమీ ఫలితం ఉండదన్న విషయం మీకు తెలుసా? మహర్షి కటువుగా అడిగాడు. తెలుసు, ఫలితం ఉండదని, ఏ పని చెయ్యకపోవటం కూడా మంచిది కాదు. మన ప్రయత్నాలు మనం చెయ్యాలి. ఏం చేస్తావు? నిరాహార దీక్ష చేస్తాను. ఏమిటి? అవును, ఏదో ఓ విధంగా ఇదంతా పేపర్లకు ఎక్కాలి. రవితేజ డిస్టర్బ్ అవ్వాలి. రవితేజ ఆఫీస్ ముందు, ఇంటి ముందు టెంట్ వేస్తాను. మొత్తం విషయమంతా పేపర్లకు ఎక్కిస్తాను. పరువు పోయిన తర్వాత రవితేజ దిగిరాక తప్పదు. అప్పుడైనా మారతాడేమో చూద్దాం. మారడు. ఇదంతా కేవలం మనిద్దరం కలిసి చేస్తున్న వ్యవహారం అంటాడు. అంతేకాదు, తన భార్యకు నేను ప్రియుడినని కూడా పేపర్లకు వెల్లడిస్తాడు. దీనివల్ల కలిగే పరిణామాలను నువ్వు ఆలోచించావా వర్మ? సిరిచందన సమూలంగా నాశనమైపోతోంది. సమాజంలో ఎక్కడికి వెళ్ళినా ఆమెను వేలెత్తి చూపుతారు. ఇదంతా జరగనివ్వను. నా కంఠంలో ప్రాణముండగా జరగనివ్వను ఆవేశంగా అన్నాడు. వర్మ అతని వైపు సానుభూతిగా చూశాడు. జరిగి తీరుతుంది మహర్షి. నేను సిరిచందన ఇంతకు ముందే చెప్పినట్లుగా ఈ విషయాలన్నీ చర్చించుకున్నాం. ఏది ఏమైనా మేం చెయ్యాల్సింది చేస్తాం. నీ సహకారం ఉన్నా లేకపోయినా సరే ఆ విషయం చెప్పడానికే వచ్చాను అని అక్కడి నుండి కదిలాడు. వర్మ ప్లీజ్, నేను చెప్పేది విను అని అరుస్తున్నా కూడా వినిపించుకోకుండా అక్కడి నుండి బయటకు వచ్చాడు. మహర్షి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అతని హృదయం మౌనంగా రోదించసాగింది. ఆవేశంలో తన స్నేహితురాలు కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ఎటుదారి తీస్తుందో తలుచుకుంటుంటేనే అతని మనసు కలవరపడుతుంది. జరగబోయేది ఏమీ ఉండదు. తనకు ఉరిశిక్ష పడుతుంది. నిరాహార దీక్షలని, పేపర్లో వార్తల్ని కోర్టు
పరిగణించదు. తనకు ఉరిశిక్ష పడి ఈ లోకం నుంచి నిష్క్రమించడం తరువాత మిగిలేది సిరిచందన మాత్రమే. అప్పటికే జరగవలసిన అన్యాయమంతా జరిగిపోతుంది. ఇద్దరూ కలిసి ఆవేశంలో తీసుకున్న నిర్ణయం యొక్క పరిణామం తరువాత సిరిచందన జీవితకాలం మొత్తం అనుభవిస్తూ ఉండక తప్పదు. అతడు వెనక్కి వచ్చి యథాస్థానంలో కూర్చున్నాడు. తను ఒక్కసారి సిరిచందనను కలుసుకుంటే ఆమెను కన్విన్స్ చేయగలడు. కానీ ఎలా? మహర్షి ఈ విధంగా ఆలోచనలతో సతమతమవుతూ ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వర్మ ఇంటి వైపు నడవసాగాడు. అతని మనసంతా ఉద్వేగంగా ఉంది. అతనికి ఎందుకో ఈ విధంగా చేయటం ద్వారా మహర్షిని ఉరికంబం నుంచి తప్పించగలను అన్న నమ్మకం కలిగింది. ఏ మనిషి అయినా ఏదో ఒక చోట మానసికంగా బ్రేక్ అవుతాడు. రవితేజని ఆ విధంగా బ్రేక్ చేయగలిగితే చాలు. నువ్వు కోర్టులో చెప్తావా, లేక నేను నీ పరువుని బజారుకేడ్చనా అని తను బేరం పెడితే అందులో లాజిక్ ఉన్నా లేకపోయినా రవితేజలో భయం కలుగుతుంది. ఆ భయం చాలు. ఏమాత్రం అవకాశం ఉన్నా రవితేజ కోర్టుకు రావటానికి ఒప్పుకుంటాడు. సిరిచందన మరణం అంచున ఉందని, తను చేస్తున్న ప్రయత్నాలన్నీ ఎందుకు లాభించవని తెలియని వర్మ పబ్లిక్ ఫోన్ దగ్గరకు వెళ్ళాడు. నంబర్ డైల్ చేసి హలో అన్నాడు. అట్నుంచి ఎస్ రవితేజ స్పీకింగ్ అన్న కంఠం వినపడగానే నేను వర్మని అన్నాడు. అట్నుంచి చిరాగ్గా వర్మెవరు అని వినిపించింది. మహర్షి ప్రసక్తి రాగానే రవితేజలో సంచలనం కలిగినా దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఇప్పుడు నేనేమి మాట్లాడే స్థితిలో లేను, నాకు చాలా అర్జెంట్ పనులున్నాయి అంటూ అట్నుంచి ఫోన్ పెట్టేయబోయాడు. నే చెప్పేది వింటే మీరంత సులభంగా ఫోన్ పెట్టేయరు తాపీగా అన్నాడు వర్మ. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? ది నాన్ సెన్స్ బై నేమ్ శ్రీవాణి. వాట్? అప్పుడు వర్మ తను చేయదలుచుకున్న కార్యక్రమం గురించి చెప్పడం ప్రారంభించాడు. కమిషనర్ అశ్వత్థామ చిరాగ్గా పచారులు చేస్తున్నాడు. ఆ గదిలో ఉన్న పోలీస్ ఆఫీసర్లందరూ మౌనంగా నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. గట్టిగా ఊపిరి తీయటానికి కూడా వారికి భయంగా ఉంది. అయితే ఆ భయం తమ పై అధికారిని చూసి కాదు, అక్కడున్న ప్రతి వారి మనసులోనూ సిరిచందన ప్రస్తుత పరిస్థితే కదలాడుతోంది. కిడ్నాపర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రాలేదు. అక్కడ సిరిచందన బతికుందో, ఆమె ప్రాణాలు అప్పటికే పోయాయో ఎవ్వరికీ తెలియదు. ఆ స్థితిలో ఎవ్వరూ మాట్లాడడానికి కూడా సాహసించలేదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతాల్లా నిస్సహాయంగా కూర్చుని ఉన్నారు. ఆవేశంతో రగిలిపోతూ ఏం చెయ్యాలో తోచక, ఎవరిని నిందించాలో తెలియక ఫ్రస్ట్రేషన్తో ఆవేశంతో ఊగిపోతున్నారు. డ్యామిట్! అశ్వత్థామ వచ్చి కుర్చీలో కూర్చుని తనలో తానే మాట్లాడుకుంటున్నట్లు, వాళ్ళు అడిగినట్లే బంగారం అందజేశాం, ఇంకా ఎందుకు మనకు ఫోన్ చేయరు? అక్కడ ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో కనీసం ఊహించగలుగుతున్నారా? అసలు వాళ్ళు మనుషులేనా, నరరూప రాక్షసులా అన్నాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. కమిషనర్ రవితేజ వైపు తిరిగి వాళ్ళు అడిగినట్లే బ్రీఫ్ కేసులు విసిరేసావు కదూ అన్నాడు. ఎస్ సార్ అన్నాడు రవితేజ. మరి అన్నాడు అశ్వత్థామ. అది వాళ్ళకు అందలేదా, లేకపోతే తీసుకోవడానికి ఆలస్యమైందా? అది నిజమైన బంగారమో కాదో తెలుసుకోవటానికి ఎంతసేపు పట్టిందా? అతని మాటలు పూర్తి కాకముందే ఇన్స్పెక్టర్ కిరణ్ లోపలికి ప్రవేశించాడు. అతని మొహంలో భయము, జంకు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. సార్ అన్నాడు సందిగ్ధంగా. ఆఫీసర్లందరూ అతని వైపు చూశారు. ఇప్పుడే రైల్వే స్టేషన్ నుంచి ఒక న్యూస్ వచ్చింది సార్. రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న బ్రీఫ్ కేసుల్ని లైన్మెన్ స్టేషన్లో అందజేశాడట. అవి ప్రస్తుతం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కస్టడీలో ఉన్నాయట. అతని మాటలు పూర్తి కాలేదు. ఆఫీసర్లందరూ ఒక్కసారి తెల్లబోయి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అనుకోని ఆ పరిణామానికి కోపం పట్టలేక అశ్వత్థామ పిడికిలి బిగించి బలంగా బల్ల మీద కొడుతూ నాన్ సెన్స్ అని అరుస్తూ విసురుగా కుర్చీలోంచి పైకి లేస్తూ ఇది ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది అని అరిచాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. అందరి మనసుల్లోనూ ఒక్కటే ప్రశ్న, ఎలా, ఇప్పుడెలా? అశ్వత్థామ తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. అనుకున్న ప్రకారం కిడ్నాపర్ అక్కడికి వచ్చి చూసుంటాడు. బ్రీఫ్ కేసులు లేకపోయేసరికి వెళ్ళిపోయి ఉంటాడు. అంటే సిరిచిక శవపేటికలోనే ఉండి ఉంటుంది. ఇటేమో కిడ్నాపర్ తనని పోలీసులు మోసం చేశారనుకుని ఉండి ఉంటాడు. ఇప్పుడు తమతో అతను తిరిగి కాంటాక్ట్ పెట్టుకుంటాడా, లేక మొత్తం ఆపరేషన్ వదిలేస్తాడా? ఆ ఆలోచన రాగానే వణికిపోయాడు అశ్వత్థామ. రవితేజ మొహం పాలిపోయింది. విష్ణువర్ధన్ రావు నోట మాట లేక అచేతనంగా ఉన్నాడు. కమిషనర్ కిరణ్తో నాకు హోమ్ మినిస్టర్ కనెక్షన్ ఇవ్వమని చెప్పు, వీలైతే ఢిల్లీ కూడా మాట్లాడతాను,
ముందు ఆ బంగారం బ్రీఫ్ కేసులను వెనక్కి తెప్పించు అని అరిచాడు. కిరణ్ హడావుడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడ వాతావరణం తిరిగి యథాస్థితికి రావటానికి మరో 5 నిమిషాలు పట్టింది. తరువాత చేయవలసిందేమిటా అని అక్కడ ఆఫీసర్లందరూ చర్చించడం మొదలుపెట్టారు. వెంటనే ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయండి. రాత్రికి రాత్రే ఈ న్యూస్ ప్రెస్కి వెళ్ళిపోవాలి. దూరదర్శన్లో కూడా బ్రాడ్కాస్ట్ చేయండి. ఇందులో మన పొరపాటేమీ లేదని, కిడ్నాపర్లు అడిగినట్లే బ్రీఫ్ కేసులు అందజేశామని, పొరపాటున అది వేరొకరి కంట పడిందని కిడ్నాపర్కి తెలియాలి. వాళ్ళు ఎక్కడ అందజేయమంటే అక్కడ తిరిగి అందజేస్తామనే న్యూస్ పేపర్లో రావాలి. ఆలస్యం లేకుండా సిరిచందన రిలీజ్ కావాలి, అది ముఖ్యం. అశ్వత్థామ చెబుతున్నాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం కోసం హడావుడిగా బయటికి వెళ్ళాడు. విష్ణువర్ధన్ రావు కూతురు మీద ఆశలు వదిలేసుకున్నాడు. ఇదంతా జరిగి ఆ న్యూస్ రేపొద్దున పేపర్లో వచ్చి ఆ కిడ్నాపర్ చదివి ఆ బ్రీఫ్ కేసులు అందుకున్న తరువాత సిరిచందన ఎక్కడ ఉందో చెప్పేసరికి మరో 12 గంటలు గడుస్తాయి. ఎటువంటి పరిస్థితిలోనూ సిరిచందన అంతసేపు బతకదు. ఇప్పటికే ఆమె నుంచి వైర్లెస్ మెసేజ్ వచ్చి 4 గంటలు దాటిపోయింది. బహుశా బ్యాటరీ అయిపోయి ఉంటుంది. ఆయన కళ్ళు మూసుకుని తన కూతురి పరిస్థితి ఊహించుకోవటానికి ప్రయత్నించాడు. ఊపిరాడక ఆ చీకట్లో గిలగిలా కొట్టుకుంటున్న కూతురి స్థితి ఆలోచిస్తూ ఉంటే ఆయన కళ్ళ వెంట ధారాపాతంగా నీరు వర్షించసాగింది. కమిషనర్ ఇంకా సూచనలు ఇస్తూనే ఉన్నాడు. సార్ అన్నాడు రవితేజ. కమిషనర్ అతని వైపు చూశాడు. మనం పేపర్లోనూ దూరదర్శన్లోనూ ఈ విధంగా ప్రకటించడం ద్వారా మరెవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆ బంగారాన్ని కొట్టేయడానికి వీలు కల్పిస్తున్నామేమో ఇంగ్లీష్లో అన్నాడు. కానీ మనకి ఇంకో దారి ఉంది అన్నాడు అశ్వత్థామ. సిరిచందన బతకాలి, అది కావలసింది. ఈ పరిస్థితిలో ఇంకే మార్గమూ లేదు. మనం ప్రకటించిన దానికి ఒకరికన్నా ఎక్కువ మంది ప్రయత్నిస్తే ఏం చెయ్యాలన్నది అప్పుడు చూసుకుందాం. రవితేజ లేచి దూరదర్శన్ అధికారులను కాంటాక్ట్ చేయడానికి బయటకు వెళ్ళాడు. 10 నిమిషాలు గడిచాయి. ఈ లోపులో మరొక ఇన్స్పెక్టర్ వచ్చి చెప్పాడు. బంగారం బిస్కెట్లు ఉన్న బ్రీఫ్ కేసుల్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి స్వాధీనం చేసుకున్నామని, విషయమంతా తెలుసుకుని వాళ్ళు ఎక్కువ ప్రొసీడింగ్స్ లేకుండానే వాటిని అందజేశారని. కొంతలో కొంత మేలు. ఆ బ్రీఫ్ కేసులు రావటానికి మరో గంట పట్టవచ్చు. ఇప్పుడు అది కాదు సమస్యల్లా సిరిచందన అంతవరకు ఎలా బ్రతికి ఉంటుందా అని. ఈ విధంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగా కమిషనర్ టేబుల్ మీద ఫోన్ మోగింది. కమిషనర్ రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. నేను ఖాన్ని. కమిషనర్ ఉద్వేగం పట్టలేక కుర్చీని వెనక్కి తంతూ లేచి నిలబడ్డాడు. మిస్టర్ ఖాన్, మేము అంటూ ఏదో చెప్పబోయాడు. రవితేజ ఉన్నాడా? అట్నుంచి కటువుగా వినపడింది. లేడు, ఇప్పుడే బయటకు వెళ్ళాడు. 10 నిమిషాల్లో వస్తాడు. మిస్టర్ ఖాన్, మేము చెప్పేది దయచేసి విను. ఆ బ్రీఫ్ కేసులు నువ్వు అందజేయమన్నట్లే రైల్వే ట్రాక్ పక్కన పడేశాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన చెప్తూనే ఉన్నాడు. ఫోన్ కట్ అయింది. హలో హలో కమిషనర్ అరుస్తున్నాడు. అట్నుంచి ఏ సమాధానమూ లేదు. కమిషనర్ నిస్సత్తువుగా రిసీవర్ ఫోన్ మీద పెట్టి కుర్చీలో కూర్చుండిపోయాడు. పోలీస్ ఆఫీసర్లందరూ తన వైపే చూడటం గమనించి ఆ కిడ్నాపర్ నుంచి ఫోన్ అన్నాడు. తర్వాత ఏమీ మాట్లాడలేదు. ఈ లోపులో రవితేజ లోపలికి వచ్చాడు. మరో అరగంటలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం సార్, దూరదర్శన్ వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పాడు. ఇప్పుడే ఖాన్ ఫోన్ చేశాడు అన్నాడు కమిషనర్. రవితేజ టెన్షన్తో ఏమని అన్నాడు. ఏం చెప్పలేదు, బహుశా ఆపరేషన్ క్లోజ్ అయిపోయింది అని చెప్పడానికేమో అని కమిషనర్ అంటూ ఉండగా మళ్ళీ ఫోన్ మోగింది. రవితేజ రిసీవర్ తీసుకున్నాడు. ఆ గదిలో సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం వ్యాపించింది. ఎస్, నేను రవితేజను మాట్లాడుతున్నాను. ఓకే థ్యాంక్ యూ అని రవితేజ ఫోన్ పెట్టేశాడు. ఏమంటున్నాడు అని అడిగాడు కమిషనర్ ఉద్వేగంగా. కంపార్ట్మెంట్ నుంచి బ్రీఫ్ కేసులు విసిరేయటం ఖాన్ చూశాడట. రైల్వే ట్రాక్ మ్యాన్ వాటిని తీసుకెళ్లడం కూడా గమనించాడట. మనం మోసం చేశామన్న నమ్మకం అతనికి లేదు. అందరూ తేలిగ్గా గాలి పీల్చుకున్నారు. ఉన్నంతలో ఆ వార్తే పెద్ద రిలీఫ్ కలిగించింది. మరిప్పుడు ఏం చెయ్యాలట అడిగాడు కమిషనర్. అది మళ్ళీ చెప్తాడట. షిట్, కమిషనర్ కోపంగా అన్నాడు. ఇది పిల్లి ఎలుకల చెలగాటంలా ఉంది. సిరిచందన గురించి ఆ ఈడియట్ కొద్దిగానైనా ఆలోచిస్తున్నాడా? ఎవ్వరూ మాట్లాడలేదు. కమిషనర్ రవితేజతో ఆ విలేకరుల సమావేశం క్యాన్సిల్ చేయించు. అనవసరంగా ఈ వార్త బయటకు పొక్కితే లేనిపోని న్యూసెన్స్ అన్నాడు. రవితేజ ఆ పని మీద వెళ్ళాడు. రాత్రి 9:30కి కిడ్నాపర్ దగ్గర నుంచి మరొక వార్త వచ్చింది. ఈసారి అది పత్రికాఫీసులో అందజేయబడింది. కవర్ మీద టు ది కమిషనర్ అర్జెంట్ అని టైప్ చేయబడి ఉంది.
కమిషనర్ సమావేశం ఏర్పాటు చేయటం, మళ్ళీ అది క్యాన్సిల్ కావడం, తర్వాత ఉత్తరం రావటం. దాంతో ఆ పత్రికల వారికి ఏదో జరుగుతోందని అర్థమైంది, కానీ ఏం జరుగుతుందో తెలియలేదు. వాళ్ళ ఆ కవర్ని వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి పంపారు. దానికోసమే ఎదురు చూస్తున్నట్లు అశ్వత్థామ ఆతృతగా విప్పి చదివాడు. ఒక వైర్లెస్ సెట్ ఉన్న జీప్లో ఆ బ్రీఫ్ కేసులు పంపండి. దాని ఫ్రీక్వెన్సీ 074F-2-Bలో అడ్జస్ట్ చేయండి. వాటిని మహర్షి తీసుకురావాలి. అరకు రోడ్లో వస్తే ఆ బ్రీఫ్ కేసుల్ని ఎక్కడ అందజేయాలో వైర్లెస్లో చెప్తాం. మహర్షితో పాటు మరొక పోలీస్ ఆఫీసర్ని పంపవచ్చు. క్షణాల్లో ఆ ఏర్పాట్లు జరిగాయి. మహర్షితో పాటు రవితేజను వెళ్లమని కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. కిడ్నాపర్కి బ్రీఫ్ కేసులు అందగానే అతను సిరిచందన ఎక్కడ ఉన్నది ఆ వైర్లెస్లోనే చెప్పవచ్చు. వెంటనే ఆమెను రక్షించటానికి రవితేజ కన్నా సరైన వ్యక్తి మరొకరు లేరని కమిషనర్ భావించాడు. అదీగాక ఒక ఉరిశిక్ష ఖైదీని ఈ విధంగా పోలీస్ వ్యాన్ ఇచ్చి పంపటం చట్టవిరుద్ధం. కానీ అక్కడ ఒక మనిషి ప్రాణాలు ప్రమాదంలో ఉండటంతో మరేమీ ఆలోచించలేదు కమిషనర్. వీటన్నిటికన్నా ముఖ్యంగా రవితేజ వ్యాన్లో ఉన్నాడని తెలిస్తే బిస్కెట్ల మార్పిడి జరగదన్న నమ్మకం కిడ్నాపర్కి కలుగుతుంది. సరిగ్గా పావుగంట తర్వాత జీపు బయలుదేరింది. ఉద్వేగం నిండిన హృదయాలతో అందరూ వారికి వీడ్కోలు చెప్పారు. అందరి మనసుల్లోనూ ఒక్కటే ఆలోచన, అంతా అనుకున్నట్లే జరుగుతుంది. కానీ అంతవరకు సిరిచందన బతికుంటుందా? అసలు ఇప్పటి వరకు బ్రతికే ఉందా? అసలు ఏం జరుగుతుందో మహర్షికి తెలియటం లేదు. దాదాపు 15 నిమిషాలు ప్రయాణం చేసి ఊరి పొలిమేరలు దాటాక మహర్షి, మనం ఎక్కడికి వెళుతున్నాం? మీకు అభ్యంతరం లేకపోతే చెబుతారా అని అడిగాడు మాట్లాడుతూ. చెప్పాడు. సిరిచందన కిడ్నాప్ కాబడింది. సడన్ బ్రేక్తో మహర్షి వ్యాన్ ఆఫ్ చేశాడు. రవితేజ వైపు తిరిగి, నిజమా? ఎప్పుడు అన్నాడు. వ్యాన్ పోనివ్వు, అంతా వివరంగా చెప్తాను. తిరిగి వ్యాన్ కదిలింది. రవితేజ మొత్తం జరిగినదంతా చెప్పాడు. ఇప్పుడు మనకి వైర్లెస్లో ఆ కిడ్నాపర్ ఈ బ్రీఫ్ కేసుల్ని ఎక్కడ వదిలిపెట్టాలి అనేది చెప్తాడు. అంతవరకు మనం ఇలా ఈ రోడ్డు వెంట సాగిపోవాలి. రవితేజ చెప్పటం ఇంకా పూర్తి కాకముందే వైర్లెస్లో మాటలు వినిపించసాగాయి. ఇద్దరూ టెన్షన్తో ఆ మాటలు వినసాగారు. అయితే అట్నుంచి మాట్లాడుతున్నది కిడ్నాపర్ కాదు, అశ్వత్థామ. ఏమైనా మెసేజ్ వచ్చిందా? రాలేదు సార్, దానికోసమే మేము ఎదురు చూస్తున్నాం. మరీ ఎక్కువ వేగంగా వెళ్ళకండి. ఒకవేళ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆమెను బంధించి ఉంటే కిడ్నాపర్ ఈ ప్రాంతాల్లోనే ఉంటాడు. మీరు దూరంగా వెళ్ళిపోయాక మళ్ళీ వెనక్కి రావాలంటే కష్టం. అవును సార్, మేము నెమ్మదిగానే వెళ్తున్నాం. రవితేజ వైర్లెస్ ఆఫ్ చేశాడు. మహర్షి ఆ సంభాషణ ఏమీ వినటం లేదు. సిరిచందన పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో రవితేజ చెప్తుంటేనే అతని కళ్ళ ముందు ఆ దృశ్యం కదలాడింది. ఆమె నుండి చివరిసారి మెసేజ్ వచ్చి 4 గంటలైంది అన్న నిజం అతన్ని కృంగదీస్తోంది. చేతులు యాంత్రికంగా వాహనాన్ని నడుపుతున్నాయన్న మాటే గాని మనసు మాత్రం అక్కడ లేదు. అతని కళ్ళల్లో సన్నని నీటి పొర అడ్డుగా నిలిచింది. తన మరణం ముందు కూడా దేవుణ్ణి ప్రార్థించని అతను ఈసారి ప్రార్థించాడు. భగవంతుడా, ఆమెను రక్షించు. మరణం కొన్ని నిమిషాల్లోకి వచ్చిందని సిరిచందనకు తెలిసిపోయింది. చెక్కపెట్టె లీక్ అయ్యి ఒక్కొక్క నీటి చుక్క లోపల పడటం ప్రారంభమై చాలాసేపు అయింది. ఇప్పుడు ఆ ప్రవాహం మరింత వేగం పుంజుకుంది. ఆమె భుజాలు కాళ్ళు తడిసిపోయాయి. భరించలేని దుర్వాసన ఆ పెట్టెలో అలుముకుంటోంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా లోపల గాలి బాగా వేడెక్కిపోయి ఉంది. నీటి చుక్కలు లోపల పడుతున్నా కూడా ఆ వేడి కొద్ది కొద్దిగా ఎక్కువ కాసాగింది. పెట్టె నుంచి బయటికి గాలి తీసుకుపోయే పైపులు బహుశా బ్లాక్ అయిపోయి ఉండవచ్చు. అందువల్ల ఆక్సిజన్ తగ్గిపోతున్న లక్షణాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పోలీసులు గాని మరెవరైనా గాని వచ్చి తనని రక్షిస్తారన్న ఆశ సిరిచందన పూర్తిగా వదిలేసుకుంది. ఎంత తక్కువగా లెక్క వేసినా తన కిడ్నాప్ అయి దాదాపు 8 గంటలు పైగా అయి ఉంటుంది అన్న విషయం ఆమెకు అర్థమయ్యింది. ఎంతసేపటి వరకు ఎవ్వరూ రాలేదంటే బహుశా ఆ బ్రీఫ్ కేసులు కిడ్నాపర్కి అందజేయటం ఇష్టం లేకపోయి ఉండాలి. లేదా ఆ బ్రీఫ్ కేసులు తీసుకుని తనెక్కడున్నదో చెప్పకుండా కిడ్నాపర్ వెళ్ళిపోయి ఉండాలి. తను ఈ పేటికలోంచి ఎలా బయటపడుతోంది అని ఆలోచించటం లేదు సిరిచందన. ఈ శవపేటిక ఎప్పుడు బయటపడుతుంది అని ఆలోచిస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవడం కోసం ఇక్కడ తవ్వితే ఆ పునాదుల్లో తన శవం దొరుకుతుందా? అప్పటికి ఈ చెక్కపెట్టె శిథిలమైపోకుండా ఉంటుందా? ఏ నిధో నిక్షేపమో అనుకుని పేటిక తెరిచి లోపల తన ఎముకల గూడును చూసి కెవ్వును అరుస్తారా? గ్రహ పూజలు శాంతి చేయిస్తారా?
రకరకాల ఆలోచనలు. ఆమె వెంటనే చనిపోవాలనుకుంది. అందులో ఆశ్చర్యమేమీ లేదు. క్షణానికి ఆ పెట్టెలో వాతావరణం నరకప్రాయం అవుతుంది. ఊపిరి తీయటం కష్టంగా ఉంది. ఆమె ప్రస్తుతం దేవుణ్ణొక్కటే ప్రార్థిస్తోంది. నా మరణం తథ్యమైనప్పుడు కనీసం నా శవాన్నైనా మా వాళ్లకు దొరికేలాగా చెయ్యి అని. మరొక 5 నిమిషాలు గడిచాయి. ఆమెకు ఆ 5 నిమిషాలే 5 గంటల్లా తోచాయి. లోపల గాలి పూర్తిగా స్తబ్దమై దుర్భరంగా ఉండటంతో ఆమె వేలుతో ఫ్యాన్ రెక్కలు తిప్పటానికి ప్రయత్నించింది. కానీ చెయ్యి పైకెత్తటానికి కూడా శక్తి సరిపోలేదు. పూర్తిగా తను అశక్తురాలనైపోతున్నానన్న విషయం ఆమె గ్రహించింది. కొద్దిగా ఎగశ్వాస ప్రారంభమయ్యింది. అతి కష్టం మీద చెయ్యి పైకెత్తగలిగింది. నోటితో కూడా గాలిని పీల్చటానికి ప్రయత్నిస్తూ చేత్తో ఫ్యాన్ని తిప్పసాగింది. ఆ సమయంలో ఆమె ఆఖరి ప్రయత్నం. అయితే అప్రయత్నంగానే ఆమె చెయ్యి ఫోన్ స్విచ్ మీద పడి ఫ్యాన్ నెమ్మదిగా తిరగటం మొదలుపెట్టింది. ఒక్క క్షణం పాటు అది కలో నిజమో అర్థం కాలేదు. సంతోషంతో అరవటానికి కూడా ఓపిక లేనట్లుగా ఆమె స్తబ్దురాలైంది. ఆ ఫ్యాన్ వైపే చూడసాగింది. చీకటిలో ఏమీ కనపడక నిజంగా ఫ్యాన్ తిరుగుతోందని, గాలి వస్తోందని నిశ్చయించుకోవడం కోసం ఆమె అక్కడ చెయ్యి పెట్టి తడిమి చూసింది. అది భ్రాంతి కాదని, నిజంగా ఫ్యాన్ తిరుగుతుందని తెలిసిన తరువాత ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కొన్ని గంటల క్రితం స్విచ్ ఆన్ చేసినప్పుడు బహుశా బల్బులో ఫిలమెంట్ కాలిపోయి ఉంటుందేమో. తనేమో బ్యాటరీ అయిపోయిందని భయపడింది. కానీ ఆమె ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మొదట్లో ఫ్యాన్ స్పీడ్కి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం ఆమె స్పష్టంగా గమనించగలిగింది. అంటే బ్యాటరీ డౌన్ అవటం ప్రారంభమైందన్నమాట. ఒకసారి బ్యాటరీ డౌన్ అవటం ప్రారంభిస్తే నిమిషాల్లోనే అది పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. ఆమెకి తన వాళ్లతో మాట్లాడాలనిపించింది. ముఖ్యంగా తండ్రితో. ఒకసారి వైర్లెస్ ఆన్ చేసి మాట్లాడితే అది పూర్తిగా బ్యాటరీని లాగేస్తుందని ఆమెకి తెలుసు. మరి కొంచెం సేపు బతకాలా లేక తన వాళ్లతో మాట్లాడి మరణించాలా అన్న రెండింటిలో ఆమె మనసు రెండో దాని వైపు మొగ్గు చూపింది. ఆమె తీసుకున్న ఆ చివరి నిర్ణయం ఈ కథని మరో మలుపు తిప్పింది. మహర్షితో కలిసి రవితేజ జీపులో వెళ్లి అప్పటికి అరగంట గడిచింది. ప్రతి 10 నిమిషాలకి అశ్వత్థామ వాళ్లను కాంటాక్ట్ చేస్తూనే ఉన్నాడు. కిడ్నాపర్స్ నుంచి ఇంకా ఏ సమాచారమూ అందలేదని రవితేజ చెప్తూనే ఉన్నాడు. మహర్షి ఇదేమీ పట్టనట్టుగా ఏకాగ్రతతో డ్రైవ్ చేస్తున్నాడు. అతని మనసు అసలు అక్కడ లేదు. సిరిచందనతో పాటే ఉంది. అశ్వత్థామ అప్పుడే రవితేజతో మాట్లాడడం పూర్తి చేసి వైర్లెస్ ఆఫ్ చేశాడు. 2 నిమిషాలు గడిచిన తరువాత మళ్లీ శబ్దం వినిపించింది. ఆ మెసేజ్ రవితేజ దగ్గర నుంచేనేమో అనుకుని అశ్వత్థామ ఆత్రంగా అందుకుంటూ, హలో, కిడ్నాపర్స్ కాంటాక్ట్లోకి వచ్చారా అని అడిగాడు. నేనంకుల్, సిరిని. అశ్వత్థామ ఒక్కసారిగా అటెన్షన్లోకి వచ్చాడు. సిరి అని అరిచాడు. అక్కడున్న వాళ్ళందరూ ఒక్క ఉదుటున తలెత్తి అతని వైపు చూశారు. విష్ణువర్ధన్ రావు చప్పున రిసీవర్ అశ్వత్థామ దగ్గర నుండి అందుకుంటూ, అమ్మా సిరి, నువ్వెలా ఉన్నావమ్మా అని అడిగారు. చివరి క్షణాల్లో ఉన్నాను నాన్న, అది చెప్తామనే ఫోన్ చేశాను. ఆ గొంతులో వినిపించిన దైన్యానికి అశ్వత్థామ కదిలిపోయాడు. ఆమె మెంటల్గా బ్రేక్ అయ్యి చివరి స్టేజ్లో ఉన్నట్లుగా అతను గ్రహించి ఆమెకు ధైర్యం చేకూర్చడం కోసం విష్ణువర్ధన్ రావు చేతిలో నుండి రిసీవర్ అందుకుని బలవంతంగా లాక్కుంటూ, చూడు సిరి, బ్రీఫ్ కేసులు తీసుకుని రవితేజ, మహర్షి బయలుదేరారు. ఇంకొక 10-15 నిమిషాల్లో కిడ్నాపర్స్ నువ్వెక్కడున్నది చెప్తారు. ఒక్క 10 నిమిషాలు అంతే, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. నేను ధైర్యంగానే ఉన్నానంకుల్, కానీ ఇక్కడ పరిస్థితే నా ప్రాణాలని నిలిపేలా లేదు. అందుకని చివరిసారిగా మీ అందరితో మాట్లాడదామని వైర్లెస్ ఆన్ చేశాను. చావు కోసం ఎదురు చూస్తూ ఉండటం కన్నా హాయిగా మీ అందరితో మాట్లాడి చచ్చిపోదామని. ఆమె ఈసారి బ్యాటరీ గురించి ఏమీ ఆలోచించకుండా మాట్లాడేస్తోంది. ఓ రకమైన హిస్టీరిక్ ట్రాన్స్లో ఉన్నట్లు ఆ మాటల వల్లే తెలుస్తోంది. పూర్తిగా తన మీద తను ఆశ వదిలేసుకుని బ్యాటరీ గురించి పట్టించుకోవడం లేదు అన్న విషయం అశ్వత్థామకు అర్థమైంది. చూడమ్మా సిరి, ఇప్పుడే నువ్వు కాస్త ధైర్యంగా ఉండాలి. నువ్వు తప్పకుండా బయటపడతావు. 25 సంవత్సరాల క్రితం బార్బరా మాక్లీ అనే అమ్మాయిని కూడా కిడ్నాపర్స్ అచ్చు ఇలాగే ట్రాప్ చేశారు. 36 గంటల తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆమెను రక్షించింది. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఇంకొక గంట, మ్యాక్సిమం 1 గంట. స్విచ్ ఆఫ్ చేశాడు. తను మాట్లాడే కొద్దీ సిరిచందన అలా మాట్లాడుతూనే ఉంటుందని, ఆమెకి ఇప్పుడు తన ప్రాణం కన్నా ఎవ్వరితో ఒకరితో మాట్లాడటం ముఖ్యమనే స్థితికి వచ్చిందని అతను గ్రహించి అటువైపు బ్యాటరీ వేస్ట్ అవ్వకుండా తనే సంభాషణ ముగించాడు అశ్వత్థామ.
అట్నుంచి సిరిచందన కూడా వైర్లెస్ ఆఫ్ చేసింది. ఆమెకు అశ్వత్థామ చెప్పిన ఆఖరి వాక్యం ఓ కెరటంలా వచ్చి తగిలింది. బార్బరా మ్యాక్లీ, బార్బరా మ్యాక్లీ. ఎక్కడో విన్నది తన పేరు. ఎక్కడా? అవును, ఆ మాట తన భర్త తనకు చెప్పాడు. ఒక మంచి రొమాంటిక్ మూడ్లో ఉండగా ఆ కిడ్నాప్ విషయం అతను చెప్పడం ఆమెకు గుర్తొచ్చింది. అచ్చు అదే పరిస్థితిలో ఆమె కూడా కిడ్నాప్ కాబడింది. ఆమెలో ఏదో అస్పష్టమైన ఇబ్బంది. క్రమక్రమంగా ఆమెలో ఒక ఆలోచన రూపుదిద్దుకోసాగింది. ఖాన్ చేసిన కిడ్నాప్కి ఈ కిడ్నాప్కి తేడా ఇప్పుడు ఆమెకు అవగతమవసాగింది. వైర్లెస్ సెట్టు, బ్యాటరీ, ఫ్యాను, లోపలికి బయటికి గాలి ఏర్పాటు. ఆలోచిస్తున్న కొద్దీ ఆమెలో ఒక అనుమానం స్పష్టమైన ఆకృతి ధరించసాగింది. ఆ ఆలోచనకే ఆమె వణికిపోయింది. కానీ అది యథార్థమేమో అని మరొక వైపు నమ్మకం కలగసాగింది. ఆలోచించు, ఆలోచించు సిరిచందన, జాగ్రత్తగా ఒక్కొక్క పాయింటే తార్కికంగా విడగొట్టుకుంటూ ఆలోచించు అని తనలో తానే అనుకోసాగింది. తమ వివాహం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఒక్కొక్క సంఘటనల్ని లాజికల్గా ఆలోచించసాగింది. తను రవితేజను బెదిరించటం, బిస్కెట్ల మార్పిడి గురించి రవితేజ ప్రయత్నించటం, అన్నిటికన్నా ముఖ్యంగా తను అతనితో మాట్లాడి కిందికి రాగానే కిడ్నాప్ కాబట్టం, కిడ్నాపర్ వెనక నుంచి తనకి క్లోరోఫామ్ చూపించటం వరుసగా గుర్తు తెచ్చుకుంది. ఆమె అలా ఆలోచిస్తూ ఉండగా ఇక్కడ ఛాంబర్లో విష్ణువర్ధన్ రావుకి ధైర్యం చెప్పడం కోసం అశ్వత్థామ అంటున్నాడు, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మరో గంటలో మీ కూతురు మీ దగ్గరకు సురక్షితంగా వస్తుంది. మా ఐపీఎస్ ట్రైనింగ్లో ఇలాంటి కిడ్నాప్ల గురించి చెబుతూ ఉంటారు. ఒక పేటికలో 36 గంటల పాటు బంధింపబడిన ఒక అమ్మాయి తన ఆత్మకథని పుస్తకంగా రాసింది. ఆ విషయమే సిరిచందనకి ధైర్యం చెప్తున్నాను. అతని మాటలు ఇంకా పూర్తి కాలేదు. వైర్లెస్ మళ్లీ యాక్టివ్ అయింది. అశ్వత్థామ దాన్ని ఆన్ చేసి హలో అన్నాడు. అట్నుంచి గబగబా అవతలి వాళ్లకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకుండా సిరిచందన స్వరం వినిపించింది. అంకుల్, నన్ను కిడ్నాప్ చేసింది నా భర్త రవితేజ. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. నా ప్రాణం పోయినా సరే అతను మాత్రం శిక్షింపబడాలి. ఇదే నా ఆఖరి కోరిక. అంతేకాదు, అతను మహర్షితో కలిసి వెళుతున్నాడంటే బహుశా మహర్షిని కూడా చంపేస్తాడు. ఎలాగైనా మీరు మహర్షిని రక్షించాలి. అశ్వత్థామ అదిరిపడ్డాడు. అతని చేతి వేళ్లు వణకసాగాయి. ఎంత అనుభవం ఉన్న పోలీస్ కమిషనర్ కూడా ఆ వార్త విని వెంటనే జీర్ణించుకోలేక స్థాణువైనట్లు ఉండిపోయాడు. అక్కడున్న అందరికీ సిరిచందన మాటలు స్పష్టంగా వినిపించాయి. అక్కడ గాలి కూడా ఉద్వేగభరితమైనట్లు స్తంభించిపోయింది. నో నో, ఇట్స్ ఇంపాసిబుల్ అన్నాడు అశ్వత్థామ. వాదనలు అనవసరం అంకుల్, నేను చెప్పింది నిజం. మహర్షితో ఖాన్ దగ్గరకు పంపించిన బిస్కెట్లను డూప్లికేట్ చేసింది కూడా రవితేజయే. డబ్బు కోసం తన ఆ పని చేశానని నా దగ్గర ఒప్పుకున్నాడు. ఇక మీ ఇష్టం. వైర్లెస్ మోగబోయింది. అట్నుంచి అశ్వత్థామ హలో హలో అని అరుస్తూనే ఉన్నాడు. ఏ శబ్దమూ రాలేదు. ఎవ్వరూ మాట్లాడే ప్రయత్నమే చేయలేదు. అందరూ తమ తమ ఆలోచనల్లో ఉన్నారు. సిరిచందన చెప్పిన విషయం అక్కడ బాంబులా పేలింది. రవితేజ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ ఎలాంటి పనులు చేయగలడంటే అక్కడ ఎవ్వరికీ నమ్మకం కలగడం లేదు. సిరిచందన బహుశా మతి భ్రమించే స్థితిలో ఇలా రకరకాలుగా ఆలోచిస్తుందేమోనన్న అనుమానం కూడా అక్కడున్న 2-3 పోలీస్ ఆఫీసర్లకు కలిగింది. అందరికన్నా ముందు తేరుకున్నది విష్ణువర్ధన్ రావు. ఆయనకి మొదటి నుంచే తన అల్లుడి మీద సదభిప్రాయం లేదు. అతడు అశ్వత్థామతో సిరిచందన చెప్తున్న దాంట్లో కాస్త నిజం ఉందనిపిస్తుంది అన్నాడు. అశ్వత్థామ నిశ్చేష్టుడ ఏమిటి అని అడిగాడు. అవును, ఈరోజే వర్మ అనే వ్యక్తి నా దగ్గరకొచ్చాడు. రవితేజ గతం గురించి ఎంక్వైరీ చేయమని నా కూతురు చెప్పిందట. మహర్షి భార్య ప్రియుడే రవితేజ. అశ్వత్థామ ఆయన మాటలు వినడం లేదు. సిరిచందన చెప్పిన మరో పాయింట్ గురించి ఆలోచిస్తున్నాడు. తాము అందచేసిన డూప్లికేట్ బిస్కెట్లు ఖాన్కి చేరబోయే ముందు మరోసారి వాటి మార్పిడి జరిగిందన్న వార్త ఆయన్ని కలవరపెట్టింది. ఆయన కూడా ఒక్కొక్క సంఘటనే వివరంగా పరిశీలించటం మొదలుపెట్టాడు. చాలా తెలివితేటలతో కిడ్నాపర్స్ మొదటి నుంచి ప్రవర్తిస్తున్న విధానం ఈసారి స్పష్టంగా ఆయనకి గోచరమైంది. తన కంఠం అసలు వినపడకుండా టేప్ రికార్డర్లో చెప్పటం, పోస్ట్ బాక్స్లో ఉత్తరం వేయటం మొదలైన అంశాలన్నీ తార్కికంగా ఆలోచిస్తూ వస్తే అతనికి సిరిచందన చెప్పింది సత్యమేమోనన్న అనుమానం బలపడసాగింది. ఆ తరువాత అతను వైర్లెస్ సెట్ ఆన్ చేసి రవితేజ, రవితేజ, అశ్వత్థామ హియర్ అన్నాడు. రవితేజ స్పీకింగ్ సార్, ఓవర్. సిరిచందన దొరికింది. ఆయన ఆ మాట చెప్పగానే రవితేజ కన్నా ఆ గదిలో ఉన్న పోలీస్ ఆఫీసర్లే ఎక్కువ షాక్ అయ్యారు. నిమిషాల్లో నిర్ణయాలు తీసుకునే శక్తివంతుడాయన. ఆ విషయం అందరికీ తెలుసు. సిరిచందన దొరికిందా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా?
అంటున్న రవితేజ ఉద్వేగంగా అరుస్తున్నాడు. ఆ మాటలు విని నడుపుతున్న జీప్ని సడన్ బ్రేక్తో ఆఫ్ చేశాడు మహర్షి. చాలా లక్కీగా దొరికింది. ఎవరో గిరిజనులు నీటిలో నుంచి బయటకొచ్చిన పైపులను చూసినట్లున్నారు. సరిగ్గా వివరాలేమీ తెలియవు. అక్కడి నుంచి టెలిఫోన్ కాంటాక్ట్ కూడా సరిగా లేదు. నీళ్లల్లో ఏదో చెక్కపెట్టె ఉందని వాళ్ళు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేశారనుకుంటా. ఆ సబ్ ఇన్స్పెక్టర్ దాన్ని తీసి చూశాడు. లోపల సిరిచందన స్పృహ తప్పిన స్థితిలో ఉందట. వాతావరణం బాగా లేకపోవటం వల్ల ఫోన్లు కూడా సరిగా పనిచేయటం లేదు. నేను వేలిముద్రల నిపుణ్ణి వెంటనే అక్కడికి పంపిస్తున్నాను. డాక్టర్ కూడా అక్కడికి చేరుకుంటున్నాడు. రవితేజ మాట్లాడలేదు. అతని మొహం ఎర్రగా జేవురించి ఉంది. మహర్షి అతని వైపే చూస్తున్నాడు. సిరిచందన బతికి ఉంది అన్న విషయం తెలియటంతో మహర్షి మనస్సు దూది పింజలాగా విహరించసాగింది. మిస్టర్ రవితేజ, ఆర్ యూ లిజనింగ్? ఎస్ సార్. మీరు ఆ బ్రీఫ్ కేసులు పట్టుకుని ఇంకా అలా ప్రయాణం కొనసాగించండి. సిరిచందన తప్పించుకుందన్న విషయం కిడ్నాపర్కి తెలియదు. అతడు ఇంకొంచెం సేపట్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడు. అతనికి బ్రీఫ్ కేసు అందిస్తున్నట్లు నటించి వీలైతే బంధించడానికి ప్రయత్నం చేయి. అది సాధ్యం కాకపోతే షూట్ హిమ్. ఎస్ సార్, ఓవర్. అశ్వత్థామ వైర్లెస్ ఆఫ్ చేసి కుర్చీ వెనక్కి వాలాడు. అక్కడున్న ఆఫీసర్లందరికీ స్ట్రాటజీ అర్థమైంది. అందరిలోనూ టెన్షన్. ఒకవేళ నిజంగా కిడ్నాప్ చేసింది రవితేజ కాకపోతే సిరిచందన ప్రాణాలు పూర్తిగా రిస్కులో పడతాయని అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అశ్వత్థామ చాలా ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. నిమిషాలు నెమ్మదిగా దొరలసాగాయి. 10 నిమిషాలు, 15 నిమిషాలు గడిచాయి. వైర్లెస్ మళ్ళీ రవితేజ కంఠం వినపడింది. సార్, ఆ కిడ్నాపర్ కాంటాక్ట్ చేశాడు. ఏమని చెప్పాడు? 40వ మైలు రాయి దగ్గర కుడివైపున్న చిన్న డొంకదారి ఉంటుందట. అక్కడ పాడుపడిపోయిన గుడి దగ్గర ఈ బ్రీఫ్ కేసులు పెట్టమని చెప్పాడు. నేను ఇప్పుడు అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. బ్రీఫ్ కేసులు తీసుకుని వెళ్తున్నాను సార్. వెళ్ళు, మహర్షిని జీప్లోనే ఉండమని చెప్పు. ఏదన్నా అర్జెంట్ మెసేజ్ ఉంటే కాంటాక్ట్ చేస్తాను. నువ్వు మాత్రం కిడ్నాపర్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. రవితేజ జీప్ దిగి బ్రీఫ్ కేసులు పట్టుకుని మహర్షితో నువ్వెక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అని బయలుదేరాడు. అతని మనసంతా చికాగ్గా ఉంది. ఒకవైపు సిరిచందన ఎలా తప్పించుకున్నది అన్న అనుమానం, మరోవైపు ఇంత చేసిన తరువాత ఆఖరి క్షణంలో ఇలా జరగటం, ఈ రెండూ అతన్ని కలవరపరుస్తున్నాయి. అయితే అనుభవజ్ఞుడైన పోలీస్ ఆఫీసర్ అవటం వల్ల క్షణాల్లో పరిస్థితి అంతా సమీక్షించుకున్నాడు. జరగవలసిన కార్యక్రమాన్ని మనసులో పూర్తిగా చిత్రించుకున్నాడు. బ్రీఫ్ కేసులు పట్టుకుని డొంకదారిలో ప్రవేశించి కొంత దూరం నడిచాడు. అక్కడ అడవి దట్టంగా ఉంది. ఒక ప్రదేశాన్ని గుర్తుపెట్టుకుని అక్కడ బ్రీఫ్ కేసులు పెట్టి వాటి మీద ఎండుటాకులు కప్పాడు. వెనక్కి తిరిగి వస్తూ రివాల్వర్ చేతిలోకి తీసుకున్నాడు. సిరిచందన తప్పించుకున్నది కాబట్టి ఇప్పుడు మహర్షిని చంపటం ఒక్కటే మిగిలింది. అతను మరణిస్తే ఇంకా కేసు కోర్టుకు వెళ్లదు. తన పేరు బయటకు రాదు. అదృష్టం ఏమిటంటే బంగారం తనకు దొరికింది. అంతవరకు తను సక్సెస్ఫుల్. ఆ తరువాత జరగవలసిన కార్యక్రమాన్ని కూడా అతను జాగ్రత్తగా ప్లాన్ చేశాడు. మహర్షిని అడవిలో పేల్చి అక్కడ షూట్ చేస్తే ఆ తర్వాత కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్వపు కసితో కిడ్నాపరే మహర్షిని చంపాడని చెప్పవచ్చు. ఏ సాక్ష్యాధారాలు లభించవు. సాక్ష్యాధారాలు అన్న విషయం గుర్తురాగానే అతనికి కమిషనర్ చెప్పిన మరో వాక్యం గుర్తొచ్చింది. పేటిక మీద ఉన్న వేలిముద్రలు పరీక్షించడానికి నిపుణులు కూడా బయలుదేరారు అని. ఆ పేటికని గిరిజనులు నేలల్లో నుంచి బయటకు తీసినప్పుడు దాన్ని అక్కడే వదిలేసి సిరిచందనని తీసుకువెళ్ళుంటారు. నీటి నుంచి బయటకు వచ్చిన పైపుల మీద తన వేలిముద్రలు ఉండే అవకాశం ఉంది. వాటిని చెరిపేయకపోతే ఎప్పటికైనా ప్రమాదమే. ముందు మహర్షిని చంపేసి ఆ తరువాత పేటిక విషయం చూడాలి. ఈ విధంగా ఆలోచిస్తూ అతను తిరిగి రోడ్డు మీదకు వచ్చాడు. దూరంగా జీప్ కనపడుతోంది. అతను రోడ్డు మీదకు వస్తూ మహర్షి అని గట్టిగా పిలిచాడు. జీప్ నుండి సమాధానం రాలేదు. అతను విస్మయంతో మహర్షి మహర్షి అని పిలిచాడు. జీపులో ఎవరూ ఉన్న అలికిడే లేదు. దాదాపు పరిగెడుతున్నట్లు అతను జీపు దగ్గరకు వచ్చాడు. జీపులో మహర్షి లేడు. రవితేజ బ్రీఫ్ కేసులు పట్టుకుని రోడ్డు పక్కకి దిగ్గానే నిమిషం తర్వాత వైర్లెస్ మోగింది. ఈసారి మహర్షి దాన్ని ఆన్ చేసి హలో అన్నాడు. ఎవరు మాట్లాడుతున్నది? అట్నుంచి అశ్వత్థామ కంఠం వినపడింది. నేను మహర్షిని సార్. రవితేజ ఉన్నాడా? లేడు సార్. ఇప్పుడే బ్రీఫ్ కేసులు పట్టుకుని అడవిలోకి వెళ్ళాడు. నే చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకేమీ ప్రశ్నలు వేయకు. నువ్వు వెంటనే అక్కడి నుంచి బయలుదేరు. రవితేజ కంట పడకు. అతను నిన్ను చంపే ప్రమాదం ఉంది. అతను వెనకే వెళ్ళి ఎటు వెళ్తున్నాడో గమనించు. అర్థమైందా? మహర్షికి ఏమీ అర్థం కాలేదు. అతను మౌనంగా ఉండటం చూసి నువ్వు ఇంకేం ఆలోచించకు, నేను చెప్పినట్టు చెయ్యి, ఓకే అన్నాడు అశ్వత్థామ. ఎస్ సార్ అని వైర్లెస్ ఆఫ్ చేసి మహర్షి జీప్లో నుంచి ఒక్క గెంతులో కిందికి దూకి దూరంగా వెళ్లి చెట్టుచాటును నిలబడ్డాడు.
ఆ తరువాత కొంతసేపటికి రవితేజ అక్కడికొచ్చి తన పేరు పెట్టి పిలవటం వినిపించింది. మహర్షి తను ఉన్న చోటు నుంచి కదల్లేదు. రవితేజ ఆ చుట్టుపక్కల కంగారుగా తన కోసం వెదకటం చూశాడు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉండటంతో రవితేజ వైర్లెస్లో మాట్లాడిన మాటలు కూడా స్పష్టంగా వినిపించసాగాయి. సార్, మహర్షి తప్పించుకున్నాడు అని మెసేజ్ ఇస్తున్నాడు అతను. అట్నుంచి అశ్వత్థామ ఏం మాట్లాడాడో తెలియదు మహర్షికి. రవితేజ వైర్లెస్ ఆఫ్ చేసి తిరిగి రోడ్డు దిగి అడవిలోకి వెళ్లటం మాత్రం కనపడింది. అతనికి తెలియకుండా అతని వెనకే అనుసరించాడు మహర్షి. దాదాపు 10 నిమిషాలు ఇద్దరూ అలా నడక సాగించారు. రవితేజకి ఇప్పుడు కొంచెం కంగారుగా ఉంది. ఉరిశిక్ష నుండి తప్పించుకోవటం కోసమే మహర్షి అలా పారిపోయి ఉంటాడని అతను భావించాడు. ఇది ఒకందుకు మంచిదే అనిపించింది. ఆ తర్వాత మహర్షి ఎక్కడా కనపడినా షూట్ చేయవచ్చు. తను చెయ్యకపోయినా పోలీసులే ఆ కార్యం పూర్తి చేస్తారు. అన్నిటికన్నా ముందు సురిచందనని దాచిపెట్టిన ప్రదేశంలో తన గుర్తులేవీ లేకుండా చేసుకోవాలి. అతని ఒరిజినల్ ప్లాన్ కూడా అదే. సిరిచందనని కిడ్నాప్ చేసిన ప్రదేశం దగ్గరకు వెళ్లేసరికి జీప్ ఆపి అప్పుడే కిడ్నాపర్ తనకి సూచనలు ఇచ్చినట్లు మహర్షిని బయటకు పిలిచి అతన్ని అక్కడ షూట్ చేసి బ్రీఫ్ కేసులు దాచేసి వెనక్కి తిరిగి వెళ్లిపోవటం. మరొక 10 నిమిషాలు నడక సాగించి అతడు ఒక నీటి వాగు దగ్గర నిలబడ్డాడు. చుట్టూ చెట్లు, మధ్యలో చిన్న కుంటలా ఉంది. ఆ కుంటలో వర్షపు నీళ్లు బురద కలిసి ఎర్రగా ఉన్నాయి. మరొక 2 అడుగులు వేసి దాని దగ్గరకు చేరుకున్నాడు రవితేజ. అది యథాతథంగా ఉండటం చూసి షాక్ తగిలినట్టు నిలబడిపోయాడు. పేటిక కుంటలోనే ఉంది. దాని నుంచి బయటకు వచ్చిన పైపు యథాతథంగా ఒడ్డు మీదకి అమర్చబడి ఉంది. ఎంతో పరిశీలనగా చూస్తే తప్ప అది కనపడదు. అతనికి కొంచెం సేపు తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. తనని ట్రాప్ చేయటం కోసమే అశ్వత్థామ ఆ రకంగా చెప్పాడన్న ఆలోచనే రవితేజకు రాలేదు. ఏదో జరిగిందని తెలుసు. ఎక్కడో తన వెనక తలుపులు మూసుకుపోతున్న అనుభూతి. కసితో ఫ్రస్ట్రేషన్తో కాలితో బలంగా తన్నాడు. అది నీళ్లకుంటలోకి జారిపోయింది. ఆ విధంగా సిరిచందనని నీళ్లల్లో శాశ్వత సమాధి చేసి అతను వెనుదిరిగాడు. వడివడిగా జీపు దగ్గరకొచ్చి ఎక్కి కూర్చుని స్టార్ట్ చేశాడు. అతడి జీపు విశాఖపట్నం వైపు దూసుకుపోయింది. దూరంగా రోడ్డు మీద జీపు శబ్దం వినపడగానే చెట్టు చాటు నుంచి మహర్షి బయటకొచ్చాడు. ఎదురుగా ఉన్న నీటి కుంటని, దాని దగ్గర రవితేజ ప్రవర్తించిన విధానాన్ని చూడగానే అతనికి సిరిచందన అక్కడే బంధింపబడింది అన్న విషయం అర్థమైంది. మళ్ళీ రవితేజ వెనక్కి వస్తాడేమో, తన ప్రాణాలకి ప్రమాదమేమో, ఇవేమీ ఆలోచించలేదు. మరొక్క క్షణం ఆలస్యం చేస్తే అది సిరిచందనని మృత్యువుకి మరింత దగ్గర చేస్తుందన్న ఆలోచన ఒక్కటే అతన్ని భూమి మీద కాలు నిలవనీయకుండా చేసింది. గట్టిగా గాలి పీల్చుకుని నీళ్ల గుంటలోకి దూకేశాడు. చిన్న చప్పుడు. దాదాపు కొన్ని యుగాల తరువాత చిన్న చప్పుడు వినిపించిన భావం కలిగిందామెకు. ముందామె అది భ్రాంతి అనుకుంది. అప్పటి వరకు కలుగుతున్న రకరకాల ఆలోచనల్లో అది కూడా ఓ భాగంగా భావించింది. ఆ తరువాత పేటిక కొద్దిగా కదిలింది. ముందు దాన్ని ఆమె నమ్మలేదు. ఆ తరువాత పేటిక కొద్దిగా నీళ్లల్లో నుంచి పైకి తేలుతున్నట్లు, పడవలా ఊగుతున్నట్లు నిశ్చయం కాగానే ఆమె తనని తాను నమ్మలేక చేతితో చెక్కని గట్టిగా కొట్టింది. బయట మరొక వ్యక్తి ఉన్నట్లు, పేటికని కుదుపుతున్నట్లు ఆమెకు నమ్మకం కలిగించటం కోసం అట్నుంచి కూడా చెక్కని కొట్టిన శబ్దం వినిపించింది. ఆమె అప్రయత్నంగా దుఃఖించటం ప్రారంభించింది. మనసు నిండా విపరీతమైన ఆనందం నిండటం వల్ల వచ్చిన దుఃఖం అది. 2 నిమిషాల్లో దానికి ఒడ్డుకి ఈడుస్తున్న శబ్దమైంది. నీటిలో నుంచి పైకెత్తినంత సులభంగా ఆ పేటికని ఒడ్డుకు లాగటం సాధ్యపడలేదు. అతి కష్టం మీద దాన్ని ఒడ్డుకు చేర్చి ఆయాసంతో రొప్పుతూ నిలబడ్డాడు మహర్షి. లోపల సిరిచందన తరువాత జరగబోయే దానికోసం ఎదురు చూస్తున్నట్లు ఊపిరి బిగబట్టింది. పిడికిళ్లు గట్టిగా బిగించి చీకట్లో పైకప్పుకేసి చూడసాగింది. ధక్ 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 పేటిక బిగిస్తున్నప్పటి శబ్దమే తిరిగి వినిపించసాగింది. అయితే ఈసారి అది మేకులు కొట్టడం కోసం కాదు, తీయటం కోసం. ముందు ఒక చిన్న చెక్క ముక్క ఊడింది. బయట కూడా అంతా చీకటిగా ఉండటం వల్ల లోపలికి వెలుతురు పడలేదు. కానీ చల్లని గాలి మాత్రం శరీరానికి తగిలింది. మరో 2 నిమిషాల్లో పై చెక్క బలంగా విడదీస్తున్నట్లు చప్పుళ్లు వినిపించాయి. సిరిచందన కూడా చేతుల్లో బలాన్ని తీసుకుని కింద నుంచి చెక్కని తోయటానికి ప్రయత్నించింది. అయితే అంత అవసరం లేకుండానే పై మూత ఊడిపోయింది. ఆమె అప్పటి వరకు ఎంత చీకట్లో ఉందంటే చివరికి వెన్నెల వెలుగును కూడా భరించలేనట్లు ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. 2 చేతులు ఆమె శరీరాన్ని చెక్కపెట్టిలోంచి బయటికి లేపటం ఆమెకు తెలుస్తోంది. ఆమె అప్రయత్నంగా అతని మెడ చుట్టూ చేతులు వేసింది.
అతను కూడా ఆమెను అలాగే పదవి పట్టుకుని జాగ్రత్తగా నేల మీదికి దింపి పైకి లేపబోయాడు. ఆమె అతన్ని వదిలిపెట్టలేదు. వదిలితే ఆ స్వప్నం ఎక్కడ భగ్నమైపోతుందో అన్నట్లు అతన్ని అలాగే పదవి పట్టుకుని ఉండిపోయింది. అతను కూడా దుఃఖిస్తున్నాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా మౌనంగా అలా ఎంతసేపు ఉండిపోయారో తెలియదు. ప్రపంచంలో ఏ శక్తి ఇక తమను విడదీయలేదు అన్నంత నమ్మకం వారి కౌగిలి నిరూపిస్తుంది. ఆ గదిలో చీమ చిటుక్కుమంటే వినబడేంత నిశ్శబ్దం వ్యాపించింది. గదిలో ఇద్దరే ఉన్నారు, రవితేజ, అశ్వత్థామ. చెప్పు అన్నాడు నిశ్శబ్దాన్ని చీలుస్తూ. సిరిచందనని ఆ నీళ్ల కుంటలో పడేసిన ఖాన్ ఏమయ్యాడో నాకు తెలియదు సార్. వాళ్ళు పెట్టమన్న చోట బ్రీఫ్ కేసులు పెట్టి వెనుతిరిగి వచ్చేశాను. నేను వచ్చేసరికి మహర్షి జీపులో లేడు. అంతవరకే నాకు తెలుసు. అబద్ధం అన్నాడు అశ్వత్థామ. నువ్వు చెప్తున్నవన్నీ అబద్ధాలేనని నీకు తెలుసు, నాకు తెలుసు. బ్రీఫ్ కేసులు చెట్టు కింద పెట్టి నువ్వు ఎండుటాకులు కప్పావు. వాటిని ఖాన్ తీసుకెళ్లలేదు. ఇంకా అవి అక్కడే ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో మహర్షి మాకు చెప్పాడు. లేదు సార్, ఇదంతా మహర్షి ఖాన్ కలిసి ఆడుతున్న నాటకం. అశ్వత్థామ నవ్వాడు. చాలా విషయాలు నువ్వు అబద్ధమని నిరూపించలేకపోయావు రవితేజ. మెడలోతు వరకు కూరుకుపోయావు. నేనిచ్చిన బిస్కెట్లు మార్చి నువ్వు మళ్ళీ డూప్లికేట్ బిస్కెట్లు తయారు చేయించినట్లు ఆ కంసాలి సాక్ష్యం చెప్తాడు. శవపేటిక మీద నీ వేలిముద్రలు తిరుగులేని సాక్ష్యాధారాలుగా మిగిలిపోతాయి. శ్రీవాణి డైరీ నిన్ను అపరాధిగా కోర్టులో నిలబెడుతుంది అని ఆగి చిన్న స్వరంతో అన్నాడు. ఇప్పుడిదంతా నేనెవ్వరికీ చెప్పబోవటం లేదు. మనిద్దరి మధ్యే రహస్యంగా ఈ వ్యవహారం ఉంటుంది. రవితేజ ఆశ్చర్యంగా తలెత్తాడు. అశ్వత్థామ ఒక రహస్యం పంచుకుంటున్నట్లు చిన్న స్వరంతో కొనసాగించాడు. నువ్వు చెప్పింది నిజమే. నీకు నాకు తప్ప ఈ వ్యవహారాలు మూడో కంటికి తెలీదు. తగిన సాక్ష్యాధారాలు కూడా లేవు. కానీ నీ పరువు పోగొట్టడానికి ఉన్న సాక్ష్యాలు చాలు. చెప్పు. 50%. ఏదో అర్థమైనట్లు రవితేజ ఆయన వైపు చూశాడు. అశ్వత్థామ సన్నగా నవ్వాడు. రవితేజ తలదించుకుని మీ ఇష్టం సార్ అన్నాడు. ఒక బ్రీఫ్ కేసు నీకు, ఒకటి నాకు. కానీ మహర్షి, నేను చాలా నిజాయితీపరుణ్ణని మహర్షి నమ్ముతున్నాడు. అతడు నా ఆధీనంలోనే ఉన్నాడు. అతన్ని అడ్డు తొలగించడం పెద్ద కష్టం కాదు. ఎలాగూ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కాబట్టి సూసైడ్ అని మనం కేసు రాసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్ క్లుప్తంగా అన్నాడు రవితేజ. అసలు ఇదంతా ఎందుకు చేశావు? సిరిచందనని చంపటం రిస్క్ అని నీకు అనిపించలేదా? నాకు ముందు నుంచి ఆ ఆలోచన లేదు. వర్మ వచ్చి నిరాహార దీక్ష చేస్తానన్నాడు, బెదిరించాడు. సిరిచందన బతికి ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అనిపించింది. ఆమెకు చాలా విషయాలు తెలుసు. రేపు మహర్షి కేసు కోర్టుకు వస్తే ఆమె కూడా మౌనంగా ఊరుకోదు. కానీ ఇప్పుడు సిరిచందనకి ఇంకా చాలా విషయాలు తెలుసు. తనని కిడ్నాప్ చేసింది నువ్వేనని, ఆ నీళ్లకుంటలో పడేశావని తనే మాకు వైర్లెస్లో చెప్పింది. ఊహించుంటుంది, కానీ కోర్టు, పోలీసులు అలాంటి ఊహల్ని పరిగణలోకి తీసుకోవు రవితేజ అన్నాడు. మీకు తెలియందేముంది అన్నట్లు. ఎప్పటికైనా ఆ ఖాన్ పోలీసులకు దొరికిపోతే కష్టం. ఈ కిడ్నాప్ సంగతి తనకేమీ తెలియదని అతను పోలీసులకు తప్పకుండా చెప్తాడు. రవితేజ నవ్వాడు. ఎదురుగా ఉన్నది తన పై ఆఫీసర్ అయినా ఒక పాపంలో భాగం పంచుకోవడంతో స్వతంత్రంగా నవ్వాడు. ఖాన్ చెప్పిన మాటల్ని పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మాల్సిన అవసరం లేదు సార్ అన్నాడు. అక్కడే మహర్షిని చంపేసి ఉంటే పని చాలా సానుకూలమై ఉండేది. సిరిచందన ఆ నీళ్లకుంటలో అలాగే మరణించి ఉండేది. అవును, కానీ సిరిచందనకి అనుమానం వస్తుందని నేను ఊహించలేదు. సిరిచందన వైర్లెస్లో చెప్పిన మాటలు చుట్టూ ఉన్న పోలీస్ ఆఫీసర్లు అందరూ విన్నారు. నాకు కూడా ఆ పరిస్థితిలో ఏం చేయాలో తోచలేదు. పోనీలే, నువ్వు సంపాదించిన దాంట్లో నాకు కూడా సగభాగం రాసిపెట్టుందన్నమాట నవ్వాడు అశ్వత్థామ. ఇప్పుడు జరగవలసిందంతా ఇక మీరే చూసుకోవాలి. నేను ఆలోచించే స్థితిలో లేను అన్నాడు రవితేజ. ఇక ఆలోచించాల్సిందేమీ లేదు మిస్టర్ రవితేజ, గంభీరంగా పలికిందా కంఠం. రవితేజ ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. ఇప్పుడు అశ్వత్థామ ఒక పాపంలో పాలు పంచుకునేలా లేడు. ఒక సిన్సియర్ పోలీస్ కమిషనర్లా ఉన్నాడు. జేబులో చేయి పెట్టి ఒక ప్యాకెట్ చూపించి మళ్లీ లోపలికి తోశాడు. చాలు, ఇప్పటి వరకు నీ సంభాషణ అంతా రికార్డ్ అయింది. ఇంతవరకు ఏ సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి బెర్రవీగావు కదా. ఈ టేప్ రికార్డర్ సాక్ష్యం చాలనుకుంటాను. రవితేజ మొహం రక్తం లేనట్లుగా ఇంకిపోయింది. లేచి నిలబడుతూ సార్ అంటూ ఏదో చెప్పబోయాడు. కూర్చో, కటువుగా పలికింది అతని కంఠం. అంతలో అతని స్వరంలో మార్పు వచ్చింది. ఈ కేసుని ఎలా పూర్తి చెయ్యాలో నీ మీదే ఆధారపడి ఉంటుంది మిస్టర్ రవితేజ. ఒక అమ్మాయిని అంత పైశాచికంగా శవపేటికలో పెట్టి నీళ్ల కొంటలో పడేసినందుకే నీకు ఉరిశిక్ష వేస్తుంది కోర్టు, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష. అది కాదు ఇక్కడ ఆలోచించాల్సింది. మన డిపార్ట్మెంట్ ప్రెస్టేజ్ సంగతి.
నువ్వెంత నీచంగా ప్రవర్తించావో, ఒక వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆ వ్యక్తి ఉరికంబం ఎక్కుతుంటే ఎలా మౌనంగా ఉండిపోయావో, ఆ తరువాత నీ పరువు పోతుందని ఆ వ్యక్తినే చంపటానికి ఎలా ప్రయత్నం చేశావో రేపు పేపర్కెక్కితే అది నీకే కాక డిపార్ట్మెంట్కే అవమానం. రవితేజ మాట్లాడలేదు. అశ్వత్థామ అతని దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేశాడు. నీకే శిక్ష పడాలో నువ్వే ఆలోచించుకుంటే కనీసం నీ పరువు బయటికి రాకుండా ఉంటుంది. ఆ శిక్ష విధించుకోబోయే ముందు ఒక్క సహాయం చెయ్యి. శ్రీవాణి మరణం హత్య కాదని, అది యాక్సిడెంటల్ అని కోర్టుకి తెలిసేలాగా చెయ్యి. ఎంతకన్నా వివరాలు ఈ పరిస్థితిలో నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇక మాట్లాడవలసిందేమీ లేనట్లుగా అశ్వత్థామ గదిలో నుంచి బయటకు నడిచాడు. మరుసటి రోజు ప్రొద్దున్నే ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే అతనికి ఫోన్ కాల్ వచ్చింది. సార్, నేను ఇన్స్పెక్టర్ కిరణ్ మాట్లాడుతున్నాను. ఏంటి విషయం? రవితేజ ఆత్మహత్య చేసుకున్నాడు సార్. అశ్వత్థామ కొంచెం సేపు మౌనంగా ఉండి తరువాత అడిగాడు. ఎప్పుడు? తెల్లవారుజామున. ఏదైనా నోట్ పెట్టాడా? పెట్టాడు సార్. తన ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదని, తానే అని పెట్టాడు. ఇంకా తన ప్రియురాలు శ్రీవాణిని తానే చంపేశానని, ఈ హత్యానేరం తానే మహర్షి మీదకు తోసేశానని, మరణ వాంగ్మూలంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకు లేదని అశ్వత్థామ తేలిగ్గా నిట్టూర్చాడు. అడిగిన దానికన్నా ఎక్కువ సహాయమే చేశాడు రవితేజ అని అతనికి అర్థమైంది. మరణిస్తూ ఒక మంచి పని చేసినందుకు అతను మనసులోనే రవితేజకు అభినందనలు తెలిపాడు. అట్నుంచి కిరణ్ కంఠం వినబడుతోంది. శవాన్ని పోస్ట్ మార్టం కోసం పంపిస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ పెట్టేసి అశ్వత్థామ లేచి తయారవ్వసాగాడు. అతను చేయవలసిన పనులు ఇంకా 2 మిగిలి ఉన్నాయి. ఒకటి మహర్షిని జైలు నుంచి విడిపించి అతను బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయటం. 2 సిరిచందన మహర్షుల వివాహం గురించి తన పరిచయాన్ని ఉపయోగించి విష్ణువర్ధన్ రావుని ఒప్పించటం. 2 కష్టమైనవే, కానీ మంచి పనులన్నీ కష్టమైనవే కదా. అందుకే ఈ ప్రపంచంలో ఎంతమంది చెడ్డవాళ్లున్నారు, పైకి మంచిగా కనపడుతూ. సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.